మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సినిమా ఆఫర్స్ కోసం ఆఫీసులకి కానీ డైరెక్టర్స్ కానీ ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి అడగడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? నేను చేయను. పరిచయాలతో సినిమాలు చేయకండి, వీడి కోసం సినిమా చేద్దాం అన్న సినిమా ఏది ఆడదు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తోనే వచ్చారా? తెలుగు ఫిల్మ్స్ పెద్దగా వచ్చి పెద్ద చేసింది ఏం లేదు అని ఒక చిన్న గొప్ప సినిమాలు ఏం రాలేదు. యానిమల్ లాంటి సినిమా ఇలా వెళ్ళిందంటే మేబీ డైరెక్టర్ అవి తప్ప ఇంక ఏం సినిమాలు ఆడితే చెప్పండి. వై వీఆర్ నాట్ హ్యావింగ్ అ ముస్లిం నేమ్ యాజ్ అ హీరో? ఎందుకు మలయాళం ఇండస్ట్రీలో పెడతారు, ఎందుకు తమిళ ఇండస్ట్రీలో పెడతారు? ఇండస్ట్రీయే కాదు, మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారా? నేను ఫస్ట్ ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చాను కదా, అప్పుడు నేను ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యాను. ఆర్కిటెక్చర్ అనగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు? చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం, ఎప్పుడో పురాతన స్టోన్తో చెక్కిన టెంపుల్స్ని వీళ్ళు సిమెంట్లో మౌల్డ్ వేసి అంటబెట్టి ఇది ఒక టెంపుల్ అంటున్నారు. అంటే జనాల్ని మూర్ఖులు చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ మేబీ అంటే అంత అంటే ఇంట్లోకి అంత డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ మేబీ వాస్తులా. ఆవిడ చెప్పాడు ఈశాన్యంలో ఇది ఉండాలంట. అరే ఈశాన్యంలో పెడితే అక్కడ పక్కనే మూసి నాలా వెళ్తుంది, అక్కడ ఎందుకు పెట్టుకున్నారు కిచెన్? వాడికి డబ్బులు కాదు, ఆ 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పినందుకు. సేయింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ మీ జీవితం నరకం అయిపోతుంది అంటాడు. చెప్పాను దిస్ కిచెన్ హ్యాస్ టు గో దేర్. ఇది డైరెక్ట్గా మనం కూర్చుంటే ఆ లేడీ బ్యాక్ కనబడుతుందండి. చాదస్తాం అనుకోండి, ఇదనుకోండి మా వైఫ్ అది కనబడినా పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటానంటే ఇది ఏం చేస్తాను? లైక్ మీరు వాస్తునే నమ్మరా, దేవుణ్ణి నమ్మరా? దేవుణ్ణి నమ్మను. ఎందుకు బ్రో దేవుణ్ణి నమ్మరు? దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు మీరు? ఒకప్పుడు వర్షం పడితే వర్షం కోరుకుంటాను నేను, వర్షం వస్తే బాగుండు దేవుడా అని అంటే దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ యూ నో హౌ ద రెయిన్ కమ్స్. దుబాయ్లో చిటికేస్తే వర్షం వస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మనకి ఆవకాయ బిర్యానీ సినిమా చూస్తే మనందరికీ ఇప్పటికీ స్టిల్ చాలామంది ఆవకాయ బిర్యానీ అనగానే గుర్తుండిపోయే నేమ్ కమల్ కామరాజ్ బ్రో. ఆయనతో మాట్లాడి ఎందుకు అంటే ఈ మధ్య ఎందుకు జనాల్ని తెలుగు ఆడియన్స్ని ఎందుకు తక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అవన్నీ తెలుసుకునే విషయం అయితే ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ బ్రో. బాగున్నారా? ఎలా ఉంది బ్రో, ఎలా నడుస్తుంది ఇండస్ట్రీలో? గుడ్, ఇండస్ట్రీ ఇస్ గుడ్. లాస్ట్ ఇయర్ ఒక ఆల్మోస్ట్ 12 to 13 ఫిలిమ్స్ షూటింగ్ చేసాము. రిలీజ్కి ఆల్మోస్ట్ ఈ ఇయర్ కొన్ని రిలీజ్ అవుతున్నాయి. 7 months బ్యాక్ కదా బ్రో మనకి మిక్సప్ అనే సిరీస్ వచ్చింది. ఆల్మోస్ట్ దానికి కొంచెం వెలుగులోకి రావడం జరిగింది. మళ్ళీ సడన్గా ఎందుకు బ్రో మీ గ్రాఫ్ సడన్గా ఇలా కనిపిస్తుంటారు, మళ్ళీ సడన్గా ఇలా డౌన్ అవుతుంది, మళ్ళీ సడన్గా ఇలా పెరుగుతుంటుంది? రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఐ థింక్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఫుల్ వెళ్ళిపోయినట్టు ఎప్పుడు లేదు. మీరు ఇంకా ఇది చెప్తున్నారు, ఎప్పుడు ఉంది మామూలుగా అలా ఉందా? లేదు బ్రో, ఎందుకు బ్రో మీరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అదే ఇది ఇలా ఉంటుంది, ఇట్స్ జస్ట్ దేర్. లైక్ కమల్ కామరాజ్ యాక్టర్ వస్తాడు, బాగా చేస్తాడు, అలా ఉంటుంది. ఇలా లేసి ఇలా ఉండదు. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఆవకాయ బిర్యానీ సినిమా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అరే హీరోగా కొత్తగా మంచిగా ఉన్నది, ఇంకా మంచి ఆఫర్స్ రావచ్చు, లీడ్ రోల్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే పేరు వచ్చి దాని తర్వాత ఎక్కువ లీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్. బట్ మనకి వర్క్ నేను ఎప్పుడు దట్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ అసలు నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఇవన్నీ ఇఫ్ యూ అండర్స్టాండ్. నేను ఎప్పుడు పెద్ద హీరో పెద్ద ఇదైపోయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే కదా. ఇప్పుడు వెళ్ళలేదు అటు. చిన్న ఇండస్ట్రీకి ఆర్ట్ ఎత్తుకుంటూ వచ్చాను. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర వచ్చి రాజమౌళి గారి దగ్గర పనిచేసి ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఛత్రపతిలో పనిచేయడం, అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ చిన్న ఆను రాఘవపూడి గారితో కొన్ని చేయడం, రైటింగ్, తర్వాత యాడ్ ఫిల్మ్ చేయడం, అది చేయడం. అక్కడి నుంచి గోదావరి రావడం, దాంతో ఒక యాక్టర్గా ఓకే ఇది ఫిల్మ్ యాక్టర్గా జనాలు నాకు పని ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పని ఇవ్వడం మొదలుపెట్టిన దాని నుంచి పని చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్, అంటే దాన్ని భిన్నంగా ఏం చేయలేదు నేను.
హ్యాపీ డేస్ జరుగుతున్నప్పుడు మేము కన్ఫెషన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అని ఒకటి అనీష్ నేను చేసాం. చేస్తున్న టైంలో ఆ ప్రొడక్షన్కి వెళ్ళి తినేవాళ్ళం, మామూలుగా అలా నడిచేది. మేము ఆడిషన్స్ అయ్యేటప్పుడు నేను వెళ్తుండేవాడిని ఆఫీస్కి శేఖర్, ఎందుకంటే బాగా పరిచయం కాబట్టి గోదావరి తర్వాత. సో అదే రాయల్ ఆర్కుట్ అని మన దీంట్లో పద్మనాభ నగర్లో ఉంటాయి. సో చేసుకుంటుంటే ఆయన దీన్ని బట్టి ఒక ఆవకాయ బిర్యానీ హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాం అని చెప్పి ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అదే అంతే. దాని తర్వాత నెక్స్ట్ నా పని నేను చేసుకుంటున్నాను. కలవరం మహమ్మద్లో చేశాను. ఫిలిం యాజ్ అన్ యాక్టర్ ఎగ్జిస్ట్ అవుతూ వచ్చాను అంతే. దిస్ నథింగ్ దట్ ఐ సెడ్ ఓ ఇదే నాకు ఎప్పుడు లేదు అది. అంటే ఒక హీరోకే చెయ్యాలి, ఒక సైడ్ అలాగే లేదు బ్రో. ఏమొస్తే అది చేద్దాం. నార్మల్గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోనే వచ్చారా? యాక్టింగ్ ఎందుకు సడన్ గా రావాల్సి వచ్చింది? యాక్టింగ్ ఐ థింక్ లైక్ ఐ సెడ్, మనకి నేను గోదావరి జరుగుతున్నప్పుడు శేఖర్ కమల్ గారు, యాక్చువల్ మా మదర్కి శేఖర్ గారు అంటే కొంచెం అంటే ఆయన కలువు నేను ఫస్ట్ చంద్రశేఖర్ ఎలిటి గారిని కలిసాను. జర్నీ చూసుకుంటే చంద్రశేఖర్ ఎలిటి గారిని కలిసాను. అది ఎందుకు జరిగింది, ఆర్కిటెక్చర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక సినిమాలంటే పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చనిపోయింది. సినిమా అనేది తెలుగు ఫిల్మ్స్ పెద్దగా వచ్చి పెద్ద చేసింది ఏం లేదు అని ఒక చిన్న గొప్ప సినిమాలు ఏం రాలేదు. చిన్నప్పుడు చూసాం చాలా, స్వాతి ముత్యం అవి ఇవి చాలా చూసాం సార్. బట్ ఇట్ డిడ్ంట్ బికమ్ బెటర్ అండ్ బియాండ్. అవ్వని టైంలో సినిమాలు చూడడం మానేసిన టైంలో సడన్గా అయితే అని ఒకటి, చెట్టుపట్ట చినుకులు అరచేతుల్లో ముత్యాలు అయితే అని ఒక ఆ పాటతోటి ఒక 4 కుర్రోళ్ళతోటి ఆ చిన్న బెలూన్లో, మీకు గుర్తుందో లేదో, ఆ చిన్న ట్రాన్స్పరెంట్ బెలూన్లో పాప కూర్చుంటే ఆ చిన్నది ఆ టీవీలో ఆ పాట చూసినప్పుడు ఏంటిది ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పటికి నేను కొంచెం చిన్న థాట్లో ఉన్నా, ఆర్కిటెక్చర్ ఎలా చేయొచ్చు, అసలు మన సొసైటీలో ఆర్కిటెక్చర్ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, ఏదైనా కొత్తగా చేయాలంటే ఎందుకు చేయలేకపోతున్నాం. మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ అసలు ఏది ఉంటే అది బిల్డింగ్ కట్టడం అంతే, దాని పెద్ద డిజైన్ చేసేదని ఏదో అంటే కొత్తగా మనం ప్రపంచానికి ఏదైనా చూపిద్దాం అనే టైప్లో అయితే ఏముండదు. ఏం చేయలేకపోతున్నాం, మనం ఆర్కిటెక్చర్ తీసుకున్నాం, దీనికి న్యాయం చేయగలుగుతామా లేదా అనుకున్న టైంలో అయితే 100 days అయింది. 100 days అయింది, ఈ సినిమా మనం కనీసం చూడలేదు, వెళ్ళి చూద్దాం అని. అప్పుడు సినిమా చూడట్లేదు. ఆ టైంలో సడన్గా నారాయణగూడ క్రాస్ రోడ్కి వెళ్ళి సినిమా 100 day ఫంక్షన్ అయితే మార్నింగ్ అయినట్టుంది, నేను మాట్నీ షో వెళ్తే ఆ మూవీ చూసి స్పెల్ బౌండ్. బయటికి వచ్చి ఆ కలర్ టోన్స్ ఏంటి, ద వే ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, అసలు కథ చెప్పే ఇదేంటి, మీరు చూసారు, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఒక క్యారెక్టర్ పవన్ మల్హోత్రా క్యారెక్టర్ని పట్టుకొని అంత చేయడం. సో ఒరిజినల్ స్టోరీ, ఏదో కాపీ కొట్టిన స్టోరీ కాదు. ఈయన ఉన్నాడు కదా, ఈయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, ఇదే ఫిలిం ఇండస్ట్రీ, ఇదే దీంట్లో సినిమాలు అవ్వట్లేదు, బాగా చేయట్లేదు అనుకున్న దాంట్లో ఈయన ఎలా ఉన్నాడు అసలు. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, హోప్ అనేది వచ్చింది. ఓకే, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ కెన్ ఆల్సో డూ, డోంట్ గో బ్యాక్ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హిస్ గై ఇస్ డూయింగ్ అని చెప్పి ఆయన్ని కలుద్దాం అని వెళ్ళా. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ అట్లా అప్పుడే ఎవరో ఇంటీరియర్స్ చేద్దాం అనుకునేదో, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తాను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అయితే ఓకే, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఈ ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది, ఆయనకి ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్తే హను రాఘవపూడి కలిసాడు అక్కడ ఆఫీస్లో. ఆయన్ని కలవడం ఏంటంటే ఇలానే ఏదో ఫోటోలు యాక్టర్గా వచ్చాము అనుకున్నాను ఆయన. బట్ నేను విచిత్రంగా ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో తీసుకెళ్ళా. ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో అది తీసుకెళ్ళి అను చూసి ఇంట్రెస్టింగ్, అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇదేంటి అంటే నాకు ఉన్న ప్యాషన్ ఆయనకి చెప్పడం, ఆయన కొంచెం ఇది అవడం. సో ఈ డైలాగ్ బికేమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అవుతూ అని. అంటే నేను అయితే గురించి అంత గొప్పగా చెప్పేటప్పటికి ఆయన అప్పుడు చందు గారు బయటకు వచ్చారు, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక చిన్న రిక్వైర్మెంట్ అప్పుడే ఆయనకి ఇది ఉంది, ఏదో విండో చేస్తామని అడిగారు ఆయన. విండో చేస్తా అంటే ఆయన గుర్తుండకపోవచ్చు, బట్ బికాస్ వెరీ స్మాల్, ఏదో కలుస్తూ ఉంటే 10 మంది ఏదో అడుగుతాం కదా, అలా ఆయన ఒక విండో చూస్తున్నాను ఆర్కిటెక్ట్ అంటే విండో డిజైన్ ఏదైనా మీరు ఇవ్వగలుగుతారు అది అని అంటే మీరు అంటారండి, నేనే సినిమా అంత గొప్ప సినిమా చూసి వచ్చి. బట్ ఓకే, నెక్స్ట్ డే వెళ్ళి ఐ సెడ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే విండో ఎందుకు, ఏదో విండో అంటే ఎలా చేస్తాం, అది ఏంటంటే అప్పుడు హీరోయిన్ చూస్తారు, అదొక చిన్న అనుకుంటున్నాను, దాంట్లో ఒక విండో కనపడాలి, ఎటు నుంచి ఎలివేషన్ అంటే ఇటు నుంచి అంటే అప్పుడు హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ నాకు అంత అవగాహన అయితే ఉంది, ఎటు నుంచి చూపించాలి ఏంటి, కెమెరా నాలెడ్జ్ లేదు కానీ ఇది
నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఒక 7 or 8 ప్లేట్స్ ఉన్న ఒక విండోది తీసుకెళ్ళా. ఇదేంటి ఒకటే విండో 2 ఫ్లాప్స్ అడిగాను, నువ్వు ఎన్ని చేసి వచ్చావు అంటే కాదు ఇన్నుంటే వేయడం క్లోజ్ చేయడం కష్టం అవుతుంది, ఒక విండో క్లోజ్ చేస్తుంటే ఇంకొక పార్ట్ కనబడుతుంటుంది అమ్మాయిది, అలా లేదో సంథింగ్. ఇంకా నేను ఒక చైల్డిష్ ఒక టీనేజ్ కాలేజ్ స్టూడెంట్ టైప్లో నేను ఏదో ఆయనకి ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోయాను. ఇట్లా విండో ఏదో ఓపెన్ అవుతే అమ్మాయి కనబడుద్ది, చిన్న ఇది కనబడచ్చు, ఇటు నుంచి చిన్న అది క్లోజ్ చేస్తుంటే ఇది ఓపెన్ అవుతుంటుంది. ఈ సౌండింగ్ లో అతను చూడొచ్చు ఈమెని, నాకు కథ తెలియదు బట్ సంథింగ్ ఏదో చెప్పుండొచ్చు. చెప్తే హీ బికేమ్ వెరీ అంటే హీ లాఫ్డ్, జస్ట్ లైక్ యూనో ఇంట్రెస్టింగ్ అనిపించి అని హను ఏమన్నా వీడు ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నా అడుగు అని. నేను వచ్చింది వేరే దానికోసం, అసలు ఊరికే ఆయన పర్సన్ ఎలా ఉంటాడు అసలు, యూ హియర్ అబౌట్ సంథింగ్, యూ డిడ్ సంథింగ్, ఆయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, దాన్ని అది కలుద్దాం అని వచ్చిన సడన్గా ఇట్ బికేమ్ వర్క్. నేను వెళ్ళిపోయాను. తర్వాత హను నన్ను నైట్ డ్రాప్ చేశాడు ఇంటికి, అల్కాపూర్లో కొత్తపేటలో ఉంటాను. ఉంటే డ్రాప్ చేస్తే వాళ్ళ ఇల్లు మారుతినగర్లో ఉంటారు. అయిపోయింది, దాని పరిచయం అయిపోయింది, నథింగ్. దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. 3rd yearలో ఉంటే 5th yearకి వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. అప్పుడు ఈయన ఫోన్ చేసి, అను ఒకరోజు ఫోన్ చేసి, మేము ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం, చార్మి జగపతి బాబు ఇది పెట్టి, అనుకోకుండా ఒకరోజు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చిన్న రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు వస్తావా అంటే, నేనెక్కడో యూనో అభిమన్యు దళాలని ఆర్కిటెక్ట్ ఆయన దగ్గర పనిచేస్తున్నాను అసలు. అదంటే లేదు ట్రైనింగ్ అయిపోయిందో వస్తాను నేను, వచ్చినప్పుడు అంటే లేదు నువ్వు అసలు ఇప్పుడే వస్తావా లేదా అంటే. బట్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ అండ్ ఆ కాల్ దెమ్. అప్పటికి రిక్వైర్మెంట్ ఉండింది వాళ్ళకి. సో ఇమ్మీడియట్లీ అప్పటికి అంటే ఆ పరిచయం ఏర్పడింది కదా, ఆ కమల్ అంటే అదంటే అయిపోయింది, ఓకే రవీందర్ దగ్గర జాయిన్ అయ్యాను. సో మై జర్నీ స్టార్టెడ్. ఎందుకు ఇది చెప్పానంటే, మై జర్నీ స్టార్టెడ్ నాట్ యాజ్ అన్ యాక్టర్, ఇట్ వాజ్ అ వెరీ యాదృచ్ఛికంగా ఒక మనిషిని కలిసి వర్క్ ఎలా చేయాలి, అసలు మనం ఎలా ఉండాలి, సొసైటీలో వర్క్ చేస్తూ వైబ్రెంట్గా ఒక ప్యాషనెట్గా ఒక పని ఎలా చేయొచ్చు అన్న దగ్గర స్టార్ట్ అయింది జర్నీ. ఆ స్టార్ట్ అయ్యడానికి విత్తనం మేబీ సినిమాలో విత్తనం మేబీ హను రాఘోపుడి. బికాజ్ నాకు ఆ రోజు కలిసి మా అమ్మ దగ్గర మళ్ళీ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని, అప్పుడు సెల్ ఫోన్స్ కొత్తగా వచ్చినాయి. సో ఢిల్లీకి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు ఉంటారు వర్క్ చేయడం. బట్ అది రావడంతో నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. ఒక సెట్, లొకేషన్, యాక్టర్ ఎలా ప్రిపేర్ అవుతాడు. పవన్ మల్హోత్రా, నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే పవన్ మల్హోత్రా ఎన్ఎస్డి యాక్టర్, ఆయన ఎలా ప్రిపేర్ అవుతున్నాడు పొద్దున్న సాయంత్రం వరకు, ఇది చూస్తూ బిఫోర్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో ఇలా పరిచయం అయ్యి లొకేషన్స్ ఎలా తీసుకుంటాం. సో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏం పని ఉండేవి, లొకేషన్లు సర్చ్ చేయాలి, కెమెరామెన్తో వెళ్ళాలి, ఇది చేయాలి అవి చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా అవుతూ రాజమౌళి గారి ఇంటి వెనకాల జస్ట్ వెనకాలే జూబ్లీహిల్స్లో ఛత్రపతి ఆఫీస్ ఉండేది. రవీంద్ర గారే ఆర్ట్ డైరెక్టర్ దానికి. సో ఆటోమేటిక్గా టీం అటు వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ పనిచేసేవాడిని మళ్ళీ అలా నడుచుకుంటూ అదే బ్యాగ్ పట్టుకుని అటు వెళ్ళేవాడిని. అక్కడేదో ఆ స్లమ్ సెట్ ఛత్రపతిలో దీనికి ఏదో రాజమౌళి గారితో ఆ డిస్కషన్ అయ్యేది. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేవాడిని మధ్యాహ్నం అటు. సో ఇట్ వాజ్ అ వెరీ బిజీ. ఇదంతా 1.5 yearలో అయిపోయింది అంతా, కాలేజ్ అయిపోయిన తర్వాత. సో నో టైం. అయిపోయిన తర్వాత అట్లా శేఖర్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అంటే మా అమ్మని అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ కలవాలనుకున్నావు, ఏదో అనుకోకుండా వెళ్ళావు, అసలు ఆర్కిటెక్చర్ చేస్తున్నావు అంటే చేయనంటున్నావు, ఇప్పుడు కోపం వచ్చింది, ఏదో ఉంది నీకు మైండ్లో. అలాంటప్పుడు శేఖర్ గారు అంటే నాకు కొంచెం ఏదో విచిత్రంగా అనిపించేది. శేఖర్ గారు ఆ చిన్న టీ షర్ట్స్ వేసుకొని, అప్పుడు హుడీస్ వేసుకొని, ఆయన సీరియస్ గా చేస్తారా సినిమాలు, ఇన్ని కలుస్తాం అంటే ఇక్కడ చేసుకుంటాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే మా అమ్మ అనింది, లేదు చాలా సోల్ఫుల్ ఫిల్మ్స్ తీసాడు ఆయన, అంటే ఆనంద్ అనే సినిమా నాకు కూడా ఇష్టం బా, ఆయన ఒకసారి కలువు ఒకసారి అది అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఆఫీస్లో ప్రవీణ అని కో డైరెక్టర్ ఉండేది, ఆమె డోర్ ఓపెన్ చేసి వై డోంట్ యూ బికమ్ అన్ యాక్టర్ అనేది. ఏం లేదు, హైట్ ఉన్నాను సంథింగ్, బట్ ఐ యూస్ టు వెరీ ట్యాండ్ అనమాట టోటల్గా, అసలు ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనులు చేసేసి. సో కొంచెం బికమ్ మోర్ గ్లామరస్ అవుతే కొంచెం ఏదైనా అవకాశం ఉంటుందని అలాగా గోదావరి వచ్చింది. సో యూ సీ ద ట్రావెల్, ఇట్ వాజ్ అ వెరీ వర్క్ ఓరియంటెడ్, వర్క్ వస్తూ అన్ఎక్స్పెక్టెడ్ కంటే ఐ వాజ్ సీకింగ్ సమ్ అదర్ వర్క్, సమ్ అదర్ ఆన్సర్. ఆ ఆన్సర్ నుంచి వర్క్ అలా వచ్చింది, అంటే దిస్ ఇస్ యువర్ ఆన్సర్. అదే ఇప్పుడు అప్పట్లో మీకు కాంటాక్ట్స్ అంటే ఒక కాంటాక్ట్ నుంచి ఇంకొక కాంటాక్ట్ వెళ్ళి అలా కాంటాక్ట్స్ పెరగడం వల్ల అవకాశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు వెళ్ళడం
అంటే వాళ్ళని అడగడం లేకపోతే వాళ్ళని మంచి కలవడం, క్వశ్చన్, ఆ context. వెరీ 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 గుడ్ క్వశ్చన్. బికాస్ ఆన్సర్ సీకింగ్ లో అది రావడం మొదలు పెట్టింది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ బాగా లింక్ చేశారు మీరు. బికాస్ ద పాయింట్ ఈజ్ ఆఫ్టర్ దాట్ కాంటాక్ట్స్ ఆర్ దేర్, యూ నో ద ఆన్సర్. అంటే బేసికలీ యూ నో వాట్ ఆర్ట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్. దీనికి బియాండ్ ఏముంది అసలు? ఏం లేదు, నథింగ్. అంటే యాజ్ అ హ్యూమన్ బియాండ్ దట్ ఐ డోంట్ సీ సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్. బిర్యానీకి అయిపోయినాయి, వచ్చారు జనాలు, వచ్చి దానికి ఆటోగ్రాఫ్లు అంటారు, ఇదంటారు, రోజు పొద్దున్న అయితే సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు. ఇద్దరు ముగ్గురు యంగ్స్టర్స్ ఫోన్ చేస్తారు, అన్న అడ్వాన్స్ తీసుకొస్తున్నావు అన్న అంటాడు. ఏంటి బియాండ్ దట్? ఇంకేముంది? ఏం చూసి ఇంకేం చేస్తాను దాన్ని? గోదావరికి వెళ్తున్నప్పుడే నేను హనుకు ఫోన్ చేశాను, చేసి అరే ఇదేదో శేఖర్ కమల గారి సినిమా గోదావరికి నేను వెళ్తే వీళ్ళు బస్ ఎక్కమంటున్నారు, ఏదో ఏంటది క్యారెక్టర్ అని. పిచ్చి పట్టింది అసలు, ఎక్కువ మాట్లాడకుండా పిచ్చి పిచ్చి మాట్లాడి ఎక్కువ ఫస్ట్ బస్ ఎక్కి క్యారెక్టర్ చేసి రాపో అన్నాడు. సో అలా ఉన్న మనిషికి ఒక బిర్యానీ వచ్చి ఇది వస్తే ఇట్ విల్ బి లైక్ ఇట్స్ ఓవర్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సాటిస్ఫై అయిపోయాను కాదు, దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ఎత్తుకున్నా. దాని తర్వాత నేను ఎవరు ఫోన్ చేసినా, ఎవరు ఇచ్చినా క్యారెక్టర్లో ఇంకేదన్నా రెచ్చగొట్టేది ఏదైనా ఉందా, ఏమన్నా మళ్ళీ వద్దా, మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి మళ్ళీ చేసి మీకు డబ్బులు ఇస్తాం అయిపోయింది రా బాబు, ఇవన్నీ ఇంకేదన్నా ఉందా అనే దాంట్లోనే ఈ క్యారెక్టర్లు వచ్చినాయి. విరూపాక్ష కానివ్వండి, లేకపోతే అర్జున్ రెడ్డి సందీప్తో ఎందుకు ట్రావెల్ అయ్యాను, ఎందుకంటే ఐ లవ్ దట్ గై. ఆ ప్యాషన్ ఏంటి అసలు? అంటే ఎక్కడ ఎడారిలో ఎక్కడైతే చిన్న వాటర్ దొరుకుతుందో అక్కడ దొరికినట్టు సందీప్ రెడ్డి వంగ, అలాంటి మనుషుల కోసం ఎతికాను. సో నేను మార్చలేదు అసలు. సో యూ కేమ్ టు ఐ నెవర్ చేంజ్డ్, ఐ స్టిల్ డిడ్ ద సేమ్ థింగ్. ఐ స్టిల్ డిడ్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎలా అయితే ఎడార్లు ఎత్తుకుంటూ వెళ్ళానో, రాజమౌళి గారు కలిశారో, అలానే సందీప్ రెడ్డి వంగని ఎత్తుకుంటూ వెళ్ళాను, విరూపాక్షని ఎత్తుకుంటూ వెళ్ళాను. సో దట్ జర్నీ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ నాకు మనసాక్షి తెలుసు, ఐ హావ్ డన్ సర్టన్ ఫిల్మ్స్ విచ్ ఆర్ బ్రెత్ టేకింగ్లీ బోల్డ్. ఒక లేడీ క్యారెక్టర్ వేద్దామన్నా చేశాను, ఈ మధ్య షూటింగ్ అయింది. లేకపోతే ఇంకో పాత్ర ఏదైనా చేయాలన్నా కూడా ఇమీడియట్గా ఇప్పుడు డియర్ ఉమాలో కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. దాంట్లో ఇట్ వాజ్ నాట్ ఇంకొక బ్రదర్ ఓకే చేయండి, దట్ వాజ్ నాట్ ద థింగ్. అది ఇంకొక డైమెన్షన్, అది దానికి ఒక వైవిధ్యమైన పాత్ర, దానికి ఒక ఎండింగ్ ఉంది, దానికి ఒక రీజనింగ్ ఉంది. అది తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. నేను డియర్ ఉమా ట్రైలర్ చూడడం జరిగింది. లైక్ నాకు మొత్తం అంతా హీరో కనిపిస్తున్నాడు, మొత్తం అంతా దాని గురించి ఉంది. మీరు ఎక్కడ ఒక 2-3 షార్ట్స్ ఉన్నాయి, మళ్ళీ మేబీ లాస్ట్లో డైలాగ్ ఉండడం. అది అంటే ఏం చూసారు బ్రో దీన్ని ఓకే చేయడానికి? ఏమైనా రీజన్ ఉందా? లేదు, మై క్యారెక్టర్ ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యాజ్ అ బ్రదర్ క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే టుమారో రిలీజ్ అవుతుంది 18th. ఫిలింలో నా క్యారెక్టర్ పరంగా ఏదైతే డైమెన్షన్ తీసుకుంటుందో ఆ స్క్రిప్ట్లో, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్. అంటే లైక్ నాకు కానీ కొంతమందికి అంటే ఏదో సినిమా కథ ఒప్పేసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం, సినిమా చేసేద్దాం అని సినిమా చేసేసారు, కథ నచ్చిందా? కరెక్ట్, అలా అనిపించవచ్చు. మీకు అలా అనిపించడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, ఎందుకంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు రెగ్యులర్ సినిమా లాగా అనిపించవచ్చు. రెగ్యులర్ సినిమా అంటే అలాగని కాదు, మీరు తక్కువ ఉండడం. సో అది మీరు యాజ్ అ పర్సన్ మీరు అది కరెక్ట్. సో మీరు అంటే ట్రైలర్ చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో, నేను మూవీ సెలెక్ట్ చేయను కదా. మూవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఐ ఫీల్ దట్ ఈ క్యారెక్టర్ నేను చేశాను, ముందు చేయలేదు, దీని నుంచి మనకి ఆ సినిమాలో వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నాం. దెర్ ఇస్ అ యూజ్ మనకి. ఇప్పుడు లెట్స్ సే ఓకే బిర్యానీ అయిపోయిన తర్వాత కలవరమై మధ్యలో సినిమా చేశాను. అనీష్ గారు ఫోన్ చేసి, మరి సతీష్ గారు స్క్రిప్ట్ ఒకటి బాగా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అన్న. అంటే హోప్ నేషనల్ అవార్డ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయనకి మంచి స్క్రిప్ట్ రైటర్ ఆయన. అంటే లేదు ఫీమేల్ ఓరియంటెడ్ అని చేయలేకపోతున్నారంట. అంటే చేసేద్దాం, మనం చేద్దాం అంటే, నేను చేస్తే పని అయిపోద్దా అన్న. అయిపోద్ది, చేద్దాం అయితే, బికాజ్ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. అసలు నాకు నేను ఏదైనా చేస్తున్నప్పుడు do I have something to lose? Nothing. వాళ్ళకి ఉపయోగపడుతున్నానా? ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. ఓకే, స్టోరీలో కథ ఏంటి అని చూడరు,
ఏదైనా చూస్తాను. అది కూడా చూస్తారు. లేదు చెయ్యాలి వాళ్ళకి, నేను యూజ్ అవుతున్నాను అంటే అలా చేసేస్తారు. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు చేసిన తర్వాత దాని రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ బికాస్ ఐఎమ్ నాట్ ద డైరెక్టర్. నాకు ఒక డౌట్ బ్రో, సినిమా ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుందా డైరెక్టర్ చేతిలో ఉంటుందా ట్రైలర్ కానీ ఏదైనా? యాక్చువల్లీ ఏదైనా డైరెక్టర్ చేతిలో ఉండాలి. డైరెక్టర్కి విజన్ ఉండాలి. డైరెక్టర్కి విజన్ ఉండి ఆ విజన్కి ఎవరు అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అతను ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా డైరెక్టర్స్. అవును, డబ్బులు మీకు బాగా డబ్బులు కొంత అంటే నేను ట్రావెల్ అయిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. బికాజ్ శేఖర్ కమల గారి దగ్గర నుంచి అన్నది మీరు వెళ్ళండి ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని వీళ్ళు ఎవరైనా డైరెక్టర్ సరికి దే విల్ సే నో అన్నాక టైం లేదంటారు. సో డైరెక్టర్ డిసైడ్స్ హూ షుడ్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ ఆల్సో. చాలా మంది ఉంటారు అది అంటే ఆకలితో ఉన్న ఏ ప్రొడ్యూసర్ వచ్చినా పర్లేదు అనుకున్న డైరెక్టర్స్ ఉంటారు. నేను దాన్ని ఈ దీంట్లోకి తీసుకురావట్లేదు. ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే చెప్తున్నాను, మొత్తం అంతా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో డైరెక్టర్ డిసైడ్స్ వాట్ షుడ్ హ్యాపెన్, హూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. భద్రకాళి పిక్చర్స్ అని పెట్టి యానిమల్ అనే సినిమా తీయాలని సందీప్ అర్జున్ రెడ్డి రావాలని అది ఒక డైరెక్టర్ విజన్. అది కొన్ని అంటే ఇలాంటి అంటే లైక్ ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా ఇంత పొజిషన్కి వెళ్ళింది, ఎలా వెళ్ళిందంటే ఈ ట్రైలర్ అలా వచ్చిందంటే మేబీ డైరెక్టర్ వల్ల అంటే డైరెక్టర్ అవి తప్ప ఇంకేం ఆడతాయి, ప్రొడ్యూసర్ అవి తప్ప ఇంక ఏం సినిమాలు ఆడితే చెప్పండి. ఏ సినిమాలు ఆడవు. ఇప్పుడు కాదు, బ్యాక్ ఇన్ ద టైం నేను ఎప్పుడు సినిమాలు చూడకుండా ఆపేసాను అప్పుడు సేమ్ థింగ్. సినిమాలు ఆడేవి కాదు, సినిమాలు ఏం ఆడేసేవి కాదు, సినిమాలు వచ్చేవి అంతే. మనకు బోర్ కొట్టేది. బోర్ కొట్టి ఏంటి సినిమాలు తీస్తున్నారు చిరాదు, టైం వేస్ట్. ఎప్పుడైతే సినిమా మనకి ఎప్పుడైతే నచ్చలేదు అనేది టైం వేస్ట్ అని చెప్పి మీరు వేరే పని చేసుకున్నారు. ఒకప్పుడు మనకి టైం పాస్ అవ్వక చూసేవాళ్ళం, ఇవాళ టైం పాస్ అవ్వడానికి వేరే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డిజిటల్ వల్ల సినిమాలకు తగ్గింది కదా. సినిమా చూస్తూ జనాలు రీల్స్ లో ఉంటారు. రీల్స్ లో ఉండడం కాదు, రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. రీల్స్ చూస్తే పర్లేదు, వీళ్ళు చేసిన రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, సో దే ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. See, what is a reel? You are editing something, right? You're becoming, your sound యాడ్ చేస్తున్నావు. ఫస్ట్ రీల్ వచ్చినప్పుడు ఏముండింది, జస్ట్ ఇది, దాని మీద వాయిస్ వేయచ్చు మీరు అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ వేయచ్చు అని చెప్పాడు, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నాడు. ఇప్పుడు యూ కెన్ క్లబ్ మోర్ మ్యూజిక్, 2-3 ట్రాక్స్ యాడ్ చేయొచ్చు, తెలుసు కదా. ఆ ట్రాక్ ని ఇప్పుడు స్లోగా హీస్ డూయింగ్ అంటే డౌన్ చేసుకోవచ్చు. మెల్లిగా ఏమవుతుంది, యూ కెన్ ఎడిట్ ఎంటైర్ మూవీ అంటే కంప్లీట్ మీద అని పెట్టుకోవచ్చు. సో వెన్ ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ ఎడిటింగ్, మై ఓన్ కుకింగ్, వంట కార్యక్రమం, నీ వంట నీ పెంట నాకెందుకు కాదు. ఈ డిజిటల్ మీడియా అనేది మన లైక్ డిజిటల్లోనే అందరూ వైరల్ అవ్వడం, లేకపోతే ఫేమ్ రావడం, ఇవన్నీ జరిగాక అంటే మనకు తెలిసిన మా జనరేషన్లో తెలిసిన యాక్టర్స్ అవకాశాలు ఈ జనరేషన్లో తగ్గడానికి రీజను డిజిటలా? టెక్నాలజీ. టెక్నాలజీ ఇన్ జనరల్, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మన టెక్నాలజీని అర్థం చేసుకోకపోవడం, దాన్ని మనం ముందుకు వెళ్ళిపోవడం. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? మా అబ్బాయి జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏంటి? నేను హీరో, దేర్ ఇస్ నో సినిమా, వాడే హీరో. దేర్ ఇస్ నో సినిమా. అసలు సినిమాకి మార్కెట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మనం ఉండడం వేస్ట్. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ బై ఏఐ. కెమెరా ఉండదు తెలుసా. ఇప్పుడు మీరు మన కెమెరా చేస్తున్నాం, కెమెరా అవసరం లేదు. కెమెరా కంపెనీస్ ఉంటాయి కదా, దే విల్ ఆల్ షట్ షాప్స్. ఇప్పుడు చెప్తున్నది అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. నెక్స్ట్ ఓన్లీ మీరు సెల్ ఫోన్తో షూట్ చేస్తున్న దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో క్యాప్చర్ అవుతే చాలు, సంథింగ్ జస్ట్ టు టెల్ ద ఏఐ దట్ ఇగో ఈ ఫ్రేమ్లో జస్ట్ యాడ్ వన్ స్మాల్ స్మోకీ మౌంటైన్ దేర్ బిహైండ్, అండ్ ఇతను సైకిల్ దొక్కుతున్నాడు కదా, కన్వర్ట్ ఇట్ ఇంటూ హార్లీ, అండ్ అతని జుట్టు కిందికి ఉంది, పైకి వేసేయండి, అండ్ దిస్ ఎంటైర్ థింగ్ మేక్ హిమ్ యాజ్ మీ, నా ఫోటో అప్లోడ్ చేస్తా, అయిపోయింది. సో దేర్ ఇస్ నో, సో ఫ్యూచర్ ఏముంటుంది అనేది అప్గ్రేడ్ అవ్వకపోవడం ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కూర్చొని ఏమనుకుంటాం, వీడియో ఏదవుతున్నాను, బట్ 15 years from now హూ కేర్స్ అబౌట్ దీస్ ఇంటర్వ్యూస్? నేను అసలు నేను ఇంటి నుంచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఐ విల్ జస్ట్ సెండ్ ఫోటో, ఐ విల్ సెండ్ యూ టెక్స్ట్, అంతే. మీరు పెట్టుకొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెడతారు, పెట్టేసేసి సంథింగ్ ఏదో అవుతుంటుంది, ఆ ఇంటర్వ్యూ ఆడ మాట్లాడినట్టే ఉంటుంది మీకు.
ఎందుకు ఆడియన్స్ వాంట్స్ టు జస్ట్ సీ వాట్ ఈస్ టాకింగ్, ఐ డోంట్ హ్యావ్ టు కమ్ దేర్ అని చెప్పేస్తాను నేను. బ్రో ఇప్పుడు మీరు నార్మల్గా ఇది అంటే చెప్తుంటే లైక్ మీరు ఇండస్ట్రీ మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు అనిపిస్తుంది. అంటే లైక్ ఇండస్ట్రీయే కాదు, మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారా? అంటే ఆర్కిటెక్చర్ మీకు ఇది బిజినెస్ ఉంది అలా అలా ఇంకా నేను ఆర్కిటెక్చర్ మీద ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుద్దాం అనుకోండి. నేను ఫస్ట్ ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చాను కదా, అప్పుడు నేను ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యానా? డిపెండెన్సీ కాదు ఇక్కడ. బేసికలీ ఏంటంటే నేను కోరుకున్న పని చేసుకుంటూ వెళ్ళడం. ఆ చేసుకుంటూ వెళ్ళడంలో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ అండ్ ప్యూర్. ఆ ప్యూర్ సోల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళడం కోసం ప్రయత్నం అంతే. దాంట్లో దీని మీద డిపెండ్ అయ్యాం, దాని మీద ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, నేను ఆర్కిటెక్చర్లో కూడా అంటే బికాజ్ మీకు ఇది స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఇది పరిచయం. నేను ఆర్కిటెక్చర్ కూడా అలానే చేస్తాను కదా. నేను ఆర్కిటెక్చర్లో అందరూ 100 to 100% అందరూ వాస్తు గురించి మాట్లాడడానికి భయపడతారు. నేను ఆర్కిటెక్చర్లో నేను పబ్లిక్ పోస్టులు పెడుతుంటా, వాస్తు లేదు, వాస్తు గురించి ఎందుకు, మోసపోకండి అని చెప్పి. మరి నాకు ప్రాజెక్టులు రావు కదా అంటే నేను సినిమాల మీద డిపెండ్ అయ్యా. సో వీళ్ళు అదనుకుంటారు, వాళ్ళు ఇది అనుకుంటారు. బేసికల్ అది కాదు. జస్ట్ యు ఆర్ సీకింగ్ సంథింగ్ గుడ్ వర్క్, సీకింగ్ ట్రూత్ అండ్ సేయింగ్ దట్ దాంట్లో మనకి ఏమన్నా మనం తీసుకున్న పనికి కొంచెం న్యాయం చేసి కరెక్ట్ చేద్దామని. సో ఐ డోంట్ థింక్ సినిమా మీద డిపెండ్ అవ్వడం ఏముంటుంది. సినిమా మనం చేస్తున్నాం పని, దానికి డబ్బులు ఇస్తారు అండ్ వి సే ఓకే, పనిలాగా చూస్తాం అంతే. రియల్ ఇట్ ఈస్ వర్క్, బేసిక్ వర్క్ అది. మన పని మన రోజు జరుగుతుంటది, అందులో ఇది ఒక పని వచ్చింది, ఇది చేసి రావడం. నేను మా అబ్బాయితో ఒక 2 hours స్పెండ్ చేయలేకపోతున్నానా, మా మదర్ ఫాదర్ మా వైఫ్ తోటి నేను స్పెండ్ చేయలేకపోతున్నా, మా మదర్కి ఏదైనా పర్టికులర్ ఏదో ఉంది దానికోసం నేను వెళ్ళి ఆమెను కలిసి ఆమె సినిమాకి తీసుకెళ్ళిపోయానా, లేకపోతే ఏదైనా వెకేషన్ తీసుకెళ్ళిపోయానా, ఇది మ్యాటర్ అవుతుంది. నేను ఎక్కడి నుంచి ఏం సమకూర్చానా అనేది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మై డైలీ వర్క్. ఇట్ కుడ్ బి సినిమా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వై డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ హాలీవుడ్లో తీసుకోండి, అదంతా అయిన తర్వాత వాడు ఎక్కడికి ఇండియాకే వస్తాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళి మెడిటేషన్ అంటాడు, ఏదో సంథింగ్ డేకి 10 లక్షలు, డేకి 50 లక్షలు స్పెండ్ చేసి ఎక్కడో మెడిటేషన్ సెంటర్కి వెళ్తారు. వై ఆర్ డూయింగ్ బ్రో? మరి సినిమాలో హ్యాపీగా ఉన్నావు కదా, చేసుకుంటున్నావు కదా, అంతే. అంటే డిపెండెన్సీ ఆఫ్ పర్సనల్ సెల్ఫ్, అంటే మన ఓన్ గ్రోత్, మన ఓన్ ప్యూర్ ఫామ్ ఉందా లేదా, అది లూజ్ అవుతున్నాడు. అందుకే యాజ్ వీ కీప్ గ్రోయింగ్ అప్, ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ అండర్స్టాండ్ నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఆ రోజు నారాయణగూడలో ఆ సినిమా చూసి బయటకు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు కలుద్దాం అనుకున్నాను. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సీక్ సమ్ గోల్ ఫర్ మై సెల్ఫ్. దట్ కమల్ అనేవాడు ఏం చేయాలి అసలు, ఏముంటే బాగుంటుంది, దట్ ఐ థింక్ ఐ కీప్ ఇట్ సింపుల్ లైక్ దట్. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బ్రో? భారత్ మ్యాట్రిమోనీలో మా మదర్, నేను, మా నాన్న చూసాం. అండ్ సుప్రియ, షీజ్ అ బెంగాలీ అండ్ మధ్యప్రదేశ్లో పుట్టి పెరిగింది. అండ్ వి బోత్ మెట్, వి రియలీ లైక్డ్ ఈచ్ అదర్. అండ్ పేరెంట్స్కి చెప్పాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని. సో ఒక మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక లైక్ నాకు నార్మల్గా బయట ఉన్న ఇది మ్యారేజ్ అయితే కూడా, అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఆఫర్స్ అనేవి తగ్గుతాయి, లైక్ గ్లామరస్ ఫీల్డ్లో ఆఫర్స్ అనేవి తగ్గుతాయి అనేది. అమ్మాయిలకి అబ్బాయిలు కూడా? అబ్బాయిలకి కూడా. అరే ఇంకా పెళ్ళి అయిపోయింది కదా అంటే అలా కూడా యూత్ ఉంటుందా బ్రో? నమ్ముతారా అది? లేదా వర్క్ అసలు ఎవడైనా స్క్రిప్చర్ మీ పెళ్ళయింది అంటే మనమనే కాదు, బట్ అంటే మనం కాదు, పెళ్ళైన తర్వాత మేబీ యువర్ రిక్వైర్మెంట్స్ విల్ చేంజ్. అంటే లైక్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకు పెళ్ళి అయిపోయింది బ్రో, మన ఫాలో అయ్యేది ఒక యూత్, అమ్మాయిలు ఫాలో మనం అన్న ఒక అబ్బాయి. యూత్ ఇస్ జేమ్స్ బాండ్ ఫాలో అవుతారండి, యూత్ ఫాలో అవుతారు. ఎవరు ఫాలో అవుతారు? ఆడికి పెళ్ళయిందా, ఏముంది 10 మంది అమ్మాయిలు ఉన్నారా, సినిమాని ఫాలో అవుతారు. సినిమాలో అద్భుతంగా చేశారనుకోండి, దట్ ఈస్ అ విక్టరీ. విజయ్ సేతుపతి గారిది మహారాజా వచ్చింది అనుకోండి, వాడు ఏంటి పెళ్ళికి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కి సంబంధం లేదు. ఐ థింక్ యాటిట్యూడ్. మహేష్ బాబు గారికి పెళ్ళయింది, వాళ్ళ పిల్లలతో వెకేషన్ వెళ్తారు. నేను సినిమా చూడేంది వీళ్ళు ఎప్పుడు చూసినా అంటాడా? ఆయనకున్న ఫిమేల్ ఫాలోయింగ్ ఇంకెవరికైనా ఉందా? సో యూత్ ఫాలో అవుతుంది, అందరు ఫాలో అవుతారు. అంటే రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ పర్సన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ అది. అంటే ఐ టాక్ వెరీ
ఓపెన్లీ మూవింగ్ అవే ఫ్రమ్ అన్ యాక్టర్ బికాస్ ఐ సీన్ బోత్. నేను టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చాను, యాక్టర్ అయ్యాను, ఐ కెన్ టాక్ ఫర్ బోత్. సో ఐ థింక్ జనాలు ఒక యాక్టర్లో ఒక రెస్పెక్ట్ వచ్చి ఇతను చాలా ఆనెస్ట్గా మంచి పని చేస్తున్నాడు, ఇతను నేను ఫాలో అవుతాను అనుకుంటున్నాను అని వాళ్ళు ఒక చిన్న పోస్టర్ మంచిని యాక్సెప్ట్ చేస్తారంటారా బ్రో జనాలు ఇప్పుడు మంచి ఇస్ దేర్. మంచిని యాక్సెప్ట్ చేస్తారా చేయడా అనేది వాడి సిచ్యువేషన్ బట్టి వాడు మీట్ అవుతాడు దాన్ని. మంచి అనే దానికి మీట్ అవుతాడు వాడు. ఈ వోంట్ వాడు ఇది నేను వాళ్ళ పొద్దున్న లేచి మంచిని యాక్సెప్ట్ అవుదాం అనుకుంటున్నాను, చెడుని చూడను అని చెప్పి ఉండదు. వాడు మంచిని ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు, స్టిల్ దేర్. చంద్రశేఖర్ ఎలిట్టి గారిది అది మంచి చెడు పక్కన పెట్టండి, హౌ ఈజ్ ఈ డూయింగ్ దిస్ ఫిల్మ్, అసలు ఎలా చేస్తున్నాడు. శేఖర్ కమ్ల గారితో నేను అంటే ఆయన ఇల్లు నేను డిజైన్ చేశాను. మధ్యలో వెళ్ళి డిజైన్కి సంబంధించి ఏదో టైల్ ఏదో సంథింగ్ ఇది పెడితే బాగుంటుంది అది బాగుంటుంది అంటే ఒకరోజు ఇంటికి వెళ్తే ఆయన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, అది చిన్న కింద ఇల్లు ఉండే, కింద రూమ్లో ఉండేవాళ్ళు, పైన పేరెంట్స్ ఉండేవాళ్ళు. శేఖర్ కింద లేడు, పైన వెళ్ళి వాళ్ళ పేరెంట్ అడిగితే వాళ్ళ నాన్నాడు ఆ పైన ఉంటున్నాడు. పైకి వెళ్ళి చూస్తే పైన ఈవినింగ్ టైం 6-6:30 ఆయన కింద బాస్ పెట్టుకుని కూర్చొని పిల్లలకి ఆల్జిబ్రా ఏదో హోంవర్క్ చేస్తున్నాడు. కమల్ రా చదువుతా ఇది అయిపోయిన తర్వాత ఆడదాం అంటే దట్ ఈస్ యూర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అప్పటికి ఆయన ఏం సినిమాలు తీసాడు, ఆయన అనామిక అయింది, దాని ముందు అయింది చాలా, ఇంకా నెక్స్ట్ సినిమా అంటే అప్పటికి ఆయన వేరే వేరే స్టార్స్ తోటి డిస్కషన్ ఉన్నాడు. బట్ దట్ ఈస్ రియాలిటీ. ఇది మంచి చెడుకి ఇది లేదు. వెన్ యూ కమ్ టు మీట్ దట్ ఇన్ పర్సన్ అండ్ సే ఇంతే కదా ఇలా కదా, అది లేనంత వరకు ఏమవుద్ది. అదే టైంలో మీరు లెట్స్ సే యూ గో టు లెట్స్ సే హయాత్కి వెళ్ళావు, అక్కడ ఎవడో అప్పుడే ఒక సినిమా ఫస్ట్ సినిమా తీసాడు వాడు అని అసలు దిగడం ఏదో దీంట్లో దిగాడు 10 మంది సంథింగ్ మీ ఉద్దేశంలో అది చేయడం అనుకోండి, యూఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆ టైంలో. అండ్ వెదర్ ఇది యాక్సెప్టెన్స్ కూడా కాదు, మంచిని యాక్సెప్ట్ చేయకుండా ఉండేది ఏం లేదు, చెడుని యాక్సెప్ట్ చేయడం. వెన్ దట్ ఫిల్మ్ కేమ్, ఏది నిన్ననే డిస్కషన్ జరిగింది మా ఆఫీస్లో, అదే గోదావరి సినిమా చూసినప్పుడు ఏంటి సార్, గోదావరి సినిమా వచ్చినప్పుడు ఆ పాటలు అవి ఎవరైనా అసలు ఊహించారా, అసలు ఆ టైంలో పాటలు ఏంటి, ఆ టైంలో ఇదేంటి, ఆ గోల్ ఏంటి, దాని మధ్యలో ఈయన వస్తే దాని వెనకాల పడ్డారు సినిమా వెనకాల. అంటే ఆ పాటలు ఎవరు పొద్దున్న లేస్తే ఆ సినిమాలు చూడడం. సో దే గాట్ ఇంట్రడ్యూస్ టు ఇట్ అండ్ దెర్ ఇస్ నో వే యూ కెన్ గో బ్యాక్. అలానే అదే టైంలో ఏదైనా బ్యూటిఫుల్ పాన్ మూవీ వచ్చింది, అది కూడా చూస్తారు. అది దేర్ ఇస్ నో గుడ్ బ్యాడ్, ఓ ఇంట్రడ్యూస్ భలే ఉంది, భలే ఉంది అంతే. సో యాక్సెప్ట్ చేసేటట్టు లేకపోవడం, యు ఆర్ థింకింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ద డైరెక్టర్ ఇస్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ ఫిల్మ్, అంతే, సింపుల్ యాజ్ దట్. మీరు చెప్పండి ఏదైనా మంచి సినిమా, మంచిని యాక్సెప్ట్ చేసే ఒక మంచి సినిమా వచ్చింది అది చూడలేదని. తారే జమీన్ పర్ ఆమిర్ ఖాన్ చేశాడు, అద్భుతమైన సినిమా. అంటే జనాలు చిన్నపిల్లడితో ఎందుకు చెప్పావు, నువ్వు సెకండ్ హాఫ్లో ఎందుకు వచ్చావు, అసలు ట్రైలర్లో ఎందుకు లేవు, ఇవేం ఆ సినిమా వచ్చింది చూసారు అంతే, కలర్ నీళ్ళు పెట్టుకోవాలి. ఐ థింక్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ హ్యావ్ బ్రో. ఇప్పుడు మీరు మిక్సప్ అది ఓటీటీ చూసా, లైక్ అది చాలా బోల్డ్గా ఉంది. కరెక్ట్ అంటే వైఫ్ ఒప్పుకున్నారా, యాక్సెప్ట్ చేశారా? వైఫ్ సుప్రియా నెవర్ క్వశ్చన్స్ మీ వాట్ ఐ వర్క్ ఆన్, వాట్ ఈజ్ ఇట్ దట్, ఇది ఓన్లీ అంటే బాగాలేదు, బాగుంది, కథ లేదు కదా దాంట్లో ఎందుకు మరి చేస్తున్నావు అంటే, లేదు కథలో ఇది లేదు కానీ నా పాత్రకి సంథింగ్ దట్ విల్ హెల్ప్ మీ పుష్ మై సెల్ఫ్, అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఛాన్స్ ఉంది, ఓకే యు డూ దట్. ఇది ట్రైలర్ చూసి బాగాలేదు, బాగుంది, ఇంతే తప్ప అసలు ముద్దు సీన్ ఉన్న రెస్ట్రిక్షన్ అలా ఏముండదు, ఏముండదు. బాగా ముద్దు పెట్టకపోతే బాధపడుతుంది, అంటే ఏంటది, అది ఏం యాక్టింగ్ అది, అసలు రియల్, అసలు యూ గైస్ థింకింగ్ అంటది అంతే. అవునా? అంతే, అసలు ఆలోచిస్తున్నారా అసలు, డస్ ఎనీవన్ అంటే ఈవెన్ నాట్ జస్ట్ ముద్దు బట్ ఎనీథింగ్ సీన్లో చేసినప్పుడు అసలు ఏంది, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అందరూ అంటది అంతే తప్ప. మేబీ మీరు అప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేబీ ఇలా ఉన్నారేమో అమ్మాయిలు, ఇప్పుడైతే మొత్తం విడిపడే. ఐ థింక్ మచ్ మోర్ ఓపెన్ కదా. లేదు బ్రో, అలా అలా అలా
ఉన్నారు అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. లైక్ అలాంటి అంటే ఐ థింక్ పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు కదా ప్రెసెంట్. నో ఐడియా వేరే వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటున్నారు. బట్ నేనైతే మై వైఫ్ ఈజ్ రియలీ గుడ్ దట్ వే, అండర్స్టాండింగ్ ఏముంది, పని అంతే, డూయింగ్ మై వర్క్. సో బ్రో ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ఆఫీసులకి కానీ డైరెక్టర్స్కి కానీ ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి అడగడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా బ్రో? నేను చేయను. చేయకపోతే అవ్వదు, రాదు బ్రో, ఆఫర్లు రావు అంటారు బ్రో. రాకపోవచ్చు ఏమో తెలీదు. అంటే నేను వెళ్ళడం అంటే వెళ్ళకపోవడం వేరే రీజన్ ఏం లేదు. నా వర్క్లో బట్టి నేను ఐ డోంట్, నాకు నా 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 ఏంటిది సెలెక్షన్ ఆఫ్ వర్క్ అది కాదు. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒక డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, ఆయన ఏదో రాసుకోవాలనుకుంటున్నాడు, ఆయన థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు నాకు, అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే సే నో, ఐ ఫీల్ దే ఆర్ మచ్ గ్రేటర్ డైరెక్టర్స్. అంటే నో అంటే ఏంటి, నో చెప్పడం రావాలి డైరెక్టర్. సో నో చెప్పగలుగుతున్నారు అంటే నేను ఎవరితో అయినా మాకు పరిచయం ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ ఎవరున్నా, ఎనీ డైరెక్టర్ దట్ ఐ మీట్, ఐ కీప్ టు దెమ్, పరిచయాలతో సినిమాలు చేయకండి. మీ పరిచయం అయింది, మీకు ఏదో పరిచయం ఉన్నాడు, లేదా పరిచయం అయ్యాడు ప్రొడ్యూసర్, వీడి కోసం సినిమా చేద్దాం అన్న సినిమా ఏది ఆడదు. పరిచయాలతో సినిమాలు ఏర్పరుస్తుంది ఏమో ఆడదు. మీరు చూడండి, ఆల్ గ్రేటెస్ట్ ఫిల్మ్స్ దే హ్యాపెండ్ బికాస్ ద డైరెక్టర్ థాట్ దట్ ఈ సినిమా అవ్వాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఈ పాత్రలకి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, అందుకనే. దాంట్లో ఆఫ్ కోర్స్ ఈ ఆప్షన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అది. బట్ సో నేను డైరెక్టర్ని వెళ్ళి కలవడం మూలాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ నాకు నచ్చదు కదా. సో ఐ డోంట్ మీట్ దెమ్ ఫర్ దట్ రీజన్, సింపుల్ రీజన్. నేను డైరెక్టర్ అయినా నాకు ఎవరిని వచ్చి మామూలు కలిసారు ఓకే, బట్ అంటే అడగడం తప్ప తీసుకోవడం అంటే అడిగిన తప్పేం కాదు, అడిగా ఎప్పుడు తప్పు కాదు. ఇచ్చినోడిది ప్రాబ్లీ తప్పొద్దాం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదనే సామెత నాకైతే పెట్టారు, నాకు అడగకుండానే పెట్టారు. అడగకుండానే గోదావరి వచ్చింది, అడగకుండానే ఆవకాయ బిర్యానీ ఇచ్చారు, అడగకుండానే ఇది. అంటే వెన్ ఒక రూమ్లో ఒక ఫ్యూ గుడ్ మెన్ అంటారు కదా, ఫ్యూ గుడ్ మెన్ వర్ సిట్టింగ్ టుగెదర్, వాళ్ళందరూ మంచి వ్యక్తులు కలిశారు, ప్యాషన్, ఆ ప్యాషన్తో అరే నువ్వు చేస్తావా, నువ్వు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంతే, సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. నువ్వు చేయడం వల్ల నా సినిమా హర్ట్ అవుతుందిరా, సో నువ్వు వద్దు, వండర్ఫుల్, ఇది సింపుల్. అండ్ నేను ఫ్రెండ్షిప్ మీద బిలీవ్ చేయను. సో ఇప్పుడు నేను తీసుకున్న పేర్లు ఎవరన్నా వాళ్ళని నేను ఇప్పుడు మామూలు ఏమంటారు, చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా మంది అండి, రోజు మాట్లాడతావు అయితే ఏంటి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. సో ఫ్రెండ్షిప్ మూలాన పులిహార్లు ఉండే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవుతాయి. బేసికలీ ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. వీఆర్ గుడ్ పీపుల్, మీనింగ్ గుడ్ వర్క్. వర్క్ కోసం ఇంట్రడ్యూస్ అయ్యాం, వర్క్ బాగా చేద్దాం, వర్క్ చేయలేకపోతున్నావా, విల్ కమ్ అవే అండ్ సరే అగైన్. మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకోరు కదా, వాడు అడగట్లేదు, యాటిట్యూడ్ అలా ఉండనే ఉండదు. ఎవరున్నారు అట్లా, ఎవరు ఉండరు అట్లా, ఉంటారు కొంతమంది, వాళ్ళని ఆనందం పట్టించుకోవాలి, జనాల మాటలు పట్టించుకోవాలి, వాళ్ళ మీద పట్టించుకో, వాళ్ళతో సినిమా ఎందుకు ఇస్తున్నావు అసలు, వాళ్ళ అలా స్ట్రంక్ అండ్ థాట్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు వేస్ట్ ఆఫ్ మీటింగ్ దెమ్ అండ్ వర్కింగ్ దెమ్ విత్ దెమ్ ఆల్సో. అసలు అట్లా ఉండనే ఉండదు. ఇఫ్ దే సే వెనక్కబడి కమల్ రా అంటారు అంతే. అసలు నేను చెప్తున్నా, దేర్ ఇస్ నో అదర్ సెకండ్ థాట్. ఏ డైరెక్టర్ ఇంకా డైరెక్టర్కి ఇది ఉంటుంది, నేను పిలిస్తే వచ్చేసరి అది ఎవరైనా సరే. సో దిరోండా నాకు పరిచయం ఉంది కదా వస్తాడు, పరిచయం ఉంటేనే వస్తాడు, ఏమి ఉండదు అసలు. నార్మల్గా ఆర్కిటెక్చర్ అనేది దాని మీద కాలేజెస్, దానికి స్పెషల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అనగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అనగానే, లైక్ యూట్యూబ్ ఛానళ్ళు కానీ అవన్నీ. ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు, లేకపోతే దాన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ మొత్తం ఆర్కిటెక్చర్తో చేయించుకోవాలని కానీ అలాంటి ఐడియా ఎందుకు రాదు? అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేకపోవడం, చదువు లేకపోవడం, చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం మన ఇండియాలో. సో ఆ చదువు సరిగ్గా లేకపోవడం మూలాన ఉన్న
కొంచెం కొంచెం జ్ఞానంతో మనం ఏదో నడుపుతూ ఉంటాం. అప్పటికి మనకు కావాల్సిన మెయిన్ ఇల్లు అనేది అసలు ఎంత సంపాదించిన ఒక ఇల్లు ఇక్కడ జూబ్లీస్లో కట్టుకోండి, లేకపోతే ఊర్లో చిన్న ఇల్లు కట్టుకోండి, ఇల్లు అనేది కట్టుకోవాలి. రైట్ ఫ్రమ్ మా దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ స్టార్ దగ్గర నుంచి డ్రైవర్ అందరికీ ఒక ఇల్లు అనేది మెయిన్ కామన్ ఫ్యాక్టర్. ఇంక ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు. సో ఎక్కడే బట్ బెస్ట్ హౌస్ అనేది లేకపోయినా సమ్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి. బట్ అలాంటి దాన్ని వాళ్ళు చదువులో చెప్పకపోవడం, అంటే మన చిన్న ఉన్నప్పుడే దీని గురించి అవగాహన లేకపోవడం. అంతవరకు ఎందుకు మా అమ్మ నాన్న లేకపోతే మా వైఫ్ అయినా సుప్రియ అయినా ఎవరైనా వైఫ్ అంటుంటుంది అప్పుడప్పుడు దట్ ఇఫ్ ఐ డోంట్ నో యూ దట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ మేబీ ఐ విల్ ఆల్సో నాట్, అంటే అంత నాకు ఐ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. అంటే ఎందుకు వెళ్ళాలి మన అవసరం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వేరస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమైపోయింది మెల్లిగా ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అంటే జనాలు దాన్ని వాడుకొని దాని నుంచి డబ్బులు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ సినిమా కూడా అంతే కదా. సినిమా మంచి కథ చెప్పి కొంచెం ఆడియన్స్ చెప్తుంటాడు అది బాగాలేదు సీన్ ఏంటి ఇలా ఉంది అసలు అలా ఎందుకు. అండ్ సినిమా వాడు ఏమనుకుంటాడు, నేను చాలా కష్టపడ్డా ఆ రోజు లైట్ పెట్టాం కదా, ఇది పెట్టాం కదా, నేను ఆ రోజు ఇంత రాత్రింబాలు కష్టపడితే ఇటు బాగాలేదు అంటాడు. ఏంటంటే బాగాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతావు, నువ్వు బాగా తీయలేదు కదా దాని గురించి ఎందుకు అంత ఇది. సేమ్ థింగ్ ఇల్లు. బట్ ఇంటికి ఏంటి కామన్ మ్యాన్ ఎవడు కమెంట్ చేయడు. సో చెప్తుంటా జనరల్ మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆర్కిటెక్చర్ తప్పకుండా చెప్పాడు. నువ్వు కార్పెంటర్ చేసిన వరకు అదే ఆర్కిటెక్చర్ అనుకుంటారేమో ఇప్పుడు కాదు ప్రెజెంట్, ముందు కూడా అంతే. ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పటికీ మనం గ్రేట్ స్ట్రక్చర్స్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు, ఏదో స్టెప్డ్ వెల్స్ అక్కడ ఏదో కట్టాము ఇది కట్టాము అని చెప్పి, కోనార్క్ టెంపుల్ అది ఇది టెంపుల్ అని. అరే అది కాదురా, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏదైనా అద్భుతమైన స్ట్రక్చర్ ఏముందిరా కట్టి చెప్పండి అంటే ఎవరి దగ్గర ఒక నోట్లో అలా అంటే అంటారు. లారీ బేకర్ అని ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ అంటారు కేరళ, అంటే హీస్ అ బ్రిటిష్ గై. అతను ఇండియాలో అంటే ఆయన చూడండి అతను గ్రేట్ ఆర్కిటెక్ట్. లండన్లో ఆయన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇది లైసెన్స్ ఉండి గాంధీ గారిని చూసి ఇక్కడ ఉండిపోయాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను అక్కడ బ్రిటిషర్స్కి ఆల్రెడీ అక్కడ లండన్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ అక్కడ చిన్న అవగాహన ఉంది, ఇక్కడ ఏంటి అందరు ఇలా ఉన్నారు, ఏదైనా ఆర్కిటెక్ట్గా నాకు పని ఉందంటే ఇక్కడే కదా ఉంది నాకు అని ఇక్కడ ఉండిపోయాడు ఆయన. కేరళలో స్థిరపడి ఆయన ఈ బికేమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ వర్క్డ్ హియర్ ఎప్పటి నుంచో 93-94 ఇయర్స్ చనిపోయాడు ఆయన. ఇప్పుడు స్టూడెంట్స్ ఆయన బుక్లో రాస్తుంటుంది, స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే మామూలు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరోజు వాట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని దూరం నుంచి చూసి బంచ్ ఆఫ్ గుడిసెలు అక్కడ నుంచి చిన్న పొగ రావడం అంతా చూసి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే అందరు చుట్టూ స్టూడెంట్స్ వాళ్ళందరూ అలా చూస్తున్నారంట, ఇక్కడ టెంపుల్స్ ఏం లేవు కదా ఇక్కడ అని. అంటే ఆయన అదే రాశాడు, వై ఇన్ ఇండియా ఎవ్రీవన్ థింక్స్ ఆర్కిటెక్చర్ ఇస్ టెంపుల్. ఇప్పుడు ఏమైంది ఆర్కిటెక్చర్ అంటే అపార్ట్మెంట్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో హంగులతో పెట్టిన ఒక బిల్డింగ్ ఏదో విల్లా. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ కుడ్ బి ఈవెన్ అ స్మాల్ టాయిలెట్. ఎక్కడో చూసాం బ్యూటిఫుల్, మొన్న జపాన్లో దే డిడ్ టాయిలెట్స్ మీద దే డిడ్ అ కంప్లీట్ ఎక్సర్సైజ్. ఒక ప్రాజెక్ట్లా చేసుకొని గొప్ప ఆర్కిటెక్ట్స్ పిలిచి టాయిలెట్స్ పబ్లిక్ స్పేస్లో డిజైన్ చేయండి అండ్ క్రియేట్ సంథింగ్ దట్ పీపుల్. వాళ్ళు ఏమేమి చేశారు, మిర్రర్స్తో చేశారు, చెట్లతో చేశారు, డిఫరెంట్ అగైన్ ఎక్స్ప్లోరింగ్. దేర్ ఇస్ వన్ టెంపుల్ దట్ దే కూలగొట్టి మళ్ళీ కడుతుంటారు ప్రతి ఇయర్. అలా చేసేసి ఒకసారి పేపర్తో కట్టారు టెంపుల్ని. వై టుడే మన టెంపుల్స్ని అలా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వి డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. మన కంఫర్ట్ లెవెల్ మనం ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం అనే ఒక భయంతో ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేయకుండా బ్రతికాం కదా. సో పెద్దగా అయిన తర్వాత కూడా క్వశ్చన్ చేయకుండా బ్రతికాము. ఇంకా మనకి నార్మల్గా గుళ్ళు కట్టేసి మళ్ళీ కొట్టడం, దాన్ని వాటిని టచ్ చేయదు. అదే చెప్తున్నా, దాన్ని టచ్ చేయకపోవడం కాక టెంపుల్ ఎందుకు కొత్తగా అడగట్లేదు? అవును, పాతవి కూడా కొట్టరు. కాదు, పాత పక్కన పెట్టేయండి, కొత్త ప్లాట్ అండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఒకటి పెట్టాను, టెంపుల్ కడదాం అనుకుంటున్నా అండి, అసలు ఏంటండి కొత్తగా ఎందుకు కట్టట్లేదు అని ఎవడన్నా ఒక టెంపుల్ అడుగుతాడా? బికాస్ టెంపుల్ యు ఆర్ సేయింగ్ దట్స్ ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, ఇట్ షుడ్ ఎక్స్ప్లోర్
వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద న్యూ థింగ్? అది కాక ఎప్పుడో పురాతన స్టోన్తో చెక్కిన వాళ్ళు వర్కర్స్ని పెట్టి చెక్కుకున్న టెంపుల్స్ని వీళ్ళు సిమెంట్లో మౌల్డ్ వేసి అంటబెట్టి ఇదో టెంపుల్ అంటున్నారు. అంటే జనాల్ని మూర్ఖులు చేస్తున్నారు. అంత స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఈ జనాలు అడగరు ఇది ఎందుకురా ఇలా చూపిస్తున్నారు, అద్భుతమైన గ్రేట్ కన్స్ట్రక్షన్స్ టెంపుల్స్ చర్చ్లు కడుతున్నారు కదా, మనం ఎందుకు కట్టట్లేదు, మనం ఎందుకు ఇది అట్లేదు, అవే ఇవి. లేకపోతే ఒక టెంపుల్ కడతాడు, మళ్ళీ చెక్కింది ఒకటి మళ్ళీ పెడతాడు, అరే ఇది ఎప్పుడో కట్టేశారు కదా మళ్ళీ కడుతున్నారు ఎందుకు, కొత్తదనం అనేది లేదు అసలు. సో సేమ్ థింగ్. సో కనిపించడం ఎక్స్ప్లోరేటరీ లేదు, క్వశ్చనింగ్ లేదు. మెయిన్ క్వశ్చన్ లేకపోవడం మూలాన వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ లైక్ ఈ ఆర్కిటెక్చర్ మీద వర్క్ ఎలా వస్తాయి మీకు? వస్తుంటాయి ప్రాజెక్ట్స్? దే కాంటాక్ట్ బికాస్ వాళ్ళకి ఏదో ముందు చూసిన బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఒక 10 ఆర్కిటెక్ట్స్ అనుకుంటే దాంట్లో కమల్ అనేవాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, అతను కూడా అడుగుదాం. లేకపోతే కొంతమంది కమల్తోనే చేయించుకుందాం అని కొంతమందికి ఉంటుంది. సో దే అప్రోచ్, దే మెయిల్ మీ, కాల్ మీ ఆర్ ఫేమ్ కూడా పనికొస్తుంది కదా బ్రో ఇప్పుడు మీ వర్క్కి? నాట్ రియల్లీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక రకంగా ఇదేమవుతుందంటే ఐఎమ్ నాట్ ఎ సీరియస్ ఆర్కిటెక్ట్ అనుకునే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేది అది. యాక్చువల్లీ నేను ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చేసాను కదా, ఆర్కిటెక్చర్ వదిలేసి ఐ లెఫ్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. అంతే. నేను శేఖర్ గారు ఇల్లు కట్టాలని అడిగినప్పుడు నేనే చెప్పాను, నేను అడిగినప్పుడు అంటే ఆయన గ్రేట్నెస్, ఆయన విజనరీ పర్సన్. ఆయన నాకు మ్యారేజ్ అవుతుంది, ఆ హడావిడిలో ఉన్నాను, ఫోన్ చేసి నేను అంటే ఇన్వైట్ చేసిన ఎప్పుడు అని అడుగుతాడా అనుకున్నాను. ఫోన్ చేస్తే శేఖర్ కాల్ కర్రా అని ఫోన్ ఎత్తే ఏం చేస్తానంటే ఇక్కడ నా గచ్చిబౌలిలో ఉన్న ఏదో పెళ్లి పనులు అంటే కొంచెం ఫ్రీ అవుతే ఒకసారి ఇంటికి దేనికి ఇల్లు కడదాం, ఇల్లు కదా ప్లాట్ ఉంది కదా అక్కడ, ఇల్లు కడదాం అనుకున్నా. అయితే ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు. సో నిన్న ఎందుకు చేయాలి, అదేంటి నేను ఎందుకు చేస్తాను, నాకు అసలు బిల్డింగ్ కట్టలేదు, ఏం కట్టలేదు అంటే, కాదు నువ్వు అప్పుడెప్పుడో ఆర్కిటెక్చర్ గురించి చెప్పావు కదా, నువ్వు కట్టు. ఆయన కట్టిన అన్ని వాస్తు అంటారు, అది అంటారు, ఊరుకో రారా అన్నాడు అంతే. అంటే ఇవన్నీ కాదు, యూ ఆర్ సమ్మన్ హూ హ్యాస్ టు డిజైన్, యూ హ్యావ్ టు బిల్డ్ అనే ఆయనకున్న ఒక గ్రేట్నెస్ అది. అది ఒక అంటే జనరల్. లేకపోతే నాకు తెలిసి నేనైనా లేకపోతే మా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేని ఆర్కిటెక్ట్ అడిగి నేను ఇవ్వనేమో, బట్ ఆయన ఇచ్చేయడు ఆయన. సో అలాగా దేర్ ఆర్ గుడ్ పీపుల్ అరౌండ్, దే విల్ గివ్ యూ. నేను వాస్తు గురించి బ్యాడ్ మాట్లాడాను కదా అని చెప్పి నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా అది ఉండదు. అది చాలా మంది నేను స్టూడెంట్స్ కూడా చెప్తుంటా, కమ్అట్ అండ్ స్పీక్ ద ట్రూత్. ఫ్యాకల్టీ చేస్తున్నారా? లేదు, నేను ఎక్కడ ఏ కాలేజ్కి చేయట్లేదు. అప్పుడప్పుడు వెళ్తాను, పిలుస్తారు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ మేబీ అంటే అంత అంటే ఇంట్లోకి అంత డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ మేబీ వాస్తులే కదా. వాస్తుల వల్ల ఆర్కిటెక్చర్ పిలవరు. అంటే పిలవకపోవడం కాదు, బేసికలీ వాళ్ళకి క్లోజ్ మైండ్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నింట్లోనూ, వాస్తు ఒకటే కాదు, అన్నిట్లోనూ దే విల్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ అడగడం అనేది ఆపేస్తారు. సో ఏం కడితే బాగుంటుంది అంటే వాస్తు వాడు చెప్తాడు, దాని ప్రకారం. ఇప్పుడు నాకు కూడా ఏదైనా విలేజ్లో ఫామ్ హౌస్ కడుతుంటాం, పక్కన ఎవరు కడుతుంటారు, మీరు ఏంటి కడుతున్నారు, ఇలా కట్టుకోవచ్చు కదా, పోనీ ఏమైనా ఆర్కిటెక్ట్ని అడగవచ్చు కదా, అది ఉండదు. క్వశ్చనింగ్ అనేది అయిపోద్ది. ఆడెవడో చెప్పాడు ఈశాన్యంలో ఇది ఉండాలంట, అంతే. అంటే అక్కడెక్కడో బెడ్రూమ్ అక్కడ ఉండాలంట. అరే ఈశాన్యంలో పెడితే అక్కడ పక్కనే మూసి నాలా వెళ్తుంది, అక్కడ ఎందుకు పెట్టుకున్నారు కిచెన్ అని వీడికి క్వశ్చన్ రాదు నోట్లోంచి. వాస్తుంది పెట్టాడు, పెట్టమన్నాడు కదా, అరే అది కాదండి అక్కడ. సో ఆడేంటి ఆడక్కడ వాడి పని కానిచ్చుకుంటున్నాడు. వాడు వాస్తుడు ఏమంటున్నాడు, వాడికి డబ్బులు కాదు, 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పినందుకు. ఆడు చెప్పేసి వాడు హీస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ మీ జీవితం నరకం అయిపోతుంది అంటాడు. బట్ ఏం దానికి సంబంధం ఏంట్రావు, నీ ఆల్రెడీ నరకం అవుతుంది కదా, నువ్వు కట్టుకున్నది ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా అక్కడ, నువ్వు కట్టుకున్న నీకు మాస్టర్ ఏంటిది పిల్లలు పొద్దున్నే లేవరు అంటారు, పిల్లలు బెడ్రూమ్ తీసి ఎక్కడుందని నేను ఇప్పుడు చూస్తా. ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అంత డీప్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే
అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మెసేజ్ చేస్తారు, సార్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ ఏంటి అంటే, చూడండి వాస్తుకు లింక్ చూడండి, ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్ వాస్తుని అడగొచ్చు, ఆర్కిటెక్ట్ని అడిగారు అనుకోండి ఏం ప్రాబ్లం ఉందంటే ఇదా ఉంది, అండ్ ఐ గో అండ్ సీ ద హౌస్, పిల్లోడు చదువు గురించి ఏదో ఉండొచ్చు, డోర్ లివింగ్ రూమ్కి ఓపెన్ అయి ఉంటుంది, లేకపోతే అది వాడు ఎప్పుడు తలుపేసుకుంటాడండి, వాడు సరే చదవడు, వాడు ఎప్పుడు తలుపేసుకొని లోపల, సార్ మీరు ఎప్పుడు ప్రైవసీ ఇచ్చారు సార్ వాడికి, వాడి తలుపు లివింగ్ రూమ్లోకి ఓపెన్ అవుతుంది, వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ ద డోర్ దేర్ అంటే అన్ని తలుపులు ఇటు ఉండాలంట కదా, ఎవడు చెప్పాడండి మీకు? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. నేను అలాంటి పర్సనే, లైక్ అంటే డైరెక్ట్ రాగానే హాల్లో కానీ లేకపోతే జనాలు అందరు కనిపించే ప్లేస్ ఉంటే నాకు ఎప్పుడు తలుపు ఓపెన్ చేయాలనిపి, ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. అండ్ ఉమెన్, నేను చెప్తాను మీకు, ఎంట్రన్స్ డోర్ ఈస్ట్లో పెట్టారు అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్, సౌత్ ఈస్ట్లో ఎక్కడో అదే ఈశాన్యం అంటారు కదా, అదేదో అక్కడ కిచెన్ పెడతారు, ఎంటర్ అవగానే కిచెన్ పెడతారు, అక్కడ ఎవరో వంట వండే వాళ్ళు మగవాళ్ళు అండి ఆడవాళ్ళు వాళ్ళు అక్కడ చెమటలు కక్కుంటూ అలా కనబడుతుంటారు. ఒక విలాన్ని రిజెక్ట్ చేశాను, అందుకే చెప్పాను దిస్ కిచెన్ హ్యాస్ టు గో దేర్, ఇది డైరెక్ట్గా మనం కూర్చుంటే ఆ లేడీ బ్యాక్ కనబడుతుందండి, సో యూ కాంట్ హ్యావ్ ద కిచెన్ దేర్, అటు పెట్టండి అంటే లేదండి వాస్తు ప్రకారం ఉంటుంది నేను చేయనండి అయితే సారీ, బికాజ్ డైరెక్ట్గా ఇట్ ఈస్ డైరెక్ట్గా మీరు అసలు అంటే చాదస్తాం అనుకోండి, ఇదనుకోండి మా వైఫ్ అది కనబడినా పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటానంటే నేను ఏం చేస్తాను ఇంకా. సో ఐ జనరల్లీ అవాయిడ్ సచ్ థింగ్స్ బికాజ్ అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఇప్పుడు వాళ్ళు నేను మీరు వాస్తునే నమ్మరా దేవుణ్ణి నమ్మరా? దేవుణ్ణి నమ్మను, దేవుణ్ణి నమ్మను. వాస్తు అనేది వాస్తు ఇస్ నథింగ్ టు డూ విత్ దేవుడు, ఇట్ హ్యాస్ కనెక్షన్స్ టు ఇట్, బట్ వాస్తు అనేది అగైన్ ఇగ్నోరెన్స్. ఎన్నో ఒక పోస్టల్ చదువురాను ఎప్పుడైనా వెళ్ళండి, పాత మన సినిమాలో చూపించేవాళ్ళు, ఓ పోస్ట్ మ్యాన్ వస్తాడు, లెటర్ వచ్చిందండి, లెటర్ బాగా నాకు చదవడం రాదమ్మా, ఏం రాశాడు, నాకు ఆడు కొడుకే రాసుంటాడు, కొడుకు మీ కొడుకు ప్రమోషన్ వచ్చిందంట ఇలా అందుకే అవునా అమ్మ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి చిన్నదంతా పెట్టుకుంటుంది. ఏంటి ఆడు పోస్ట్ మ్యాన్ చదువుకున్నాడు, వాడు నాకు చెప్తాడు, నాకు చదువు రాదు, వాడు ఏం చెప్తే అదే నిజం. వాడు వాళ్ళ పోస్ట్ అంటూ మీకు 100 రూపాయలు ఇచ్చాడు, వాడు 1000 రూపాయలు ఇచ్చిండొచ్చు, 100 రూపాయలు ఇచ్చాడని రాశాడమ్మా అంటే 100 రూపాయలు ఇచ్చాడమ్మా అని. సో చదువు రాకుండా ఆ టైంలో ఎలా ఉన్నామో ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎంతో అవగాహన వచ్చింది, బయట దేశాలకు వెళ్తున్నాము, అన్ని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళు ఎలా బిల్డింగ్ కట్టుకున్నారో తెలుసు, ఏం చేస్తారో తెలుసు. దాన్ని బట్టి మనం ఎందుకు ఇలా ఉండాలి అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఎందుకు బ్రో దేవుడు నమ్మరు? ఎందుకంటే దర్ ఇస్ నో, దానికి రీజన్ ఉంటుందా? నార్మల్గా ఒక ఏమైనా ఉండొచ్చేమో కదా. దేవుడిని ఎందుకు నమ్ముతారు మీరు అంటే ఎవరైనా, మిమ్మల్ని కాదు ఎవరైనా, లెట్స్ సే దానికి ఆన్సర్ ఏమి ఉండొచ్చు? ఏమో అంటే సడన్గా ఏమైనా ఉంటుంది కదా బ్రో, నార్మల్గా లైక్ ఏదైనా జరుగుతుంది, ఒక పని జరుగుతుంది, ఆ పనిలో మనకి ఏదో అడ్డంకి రాబోయి అది సైడ్ అయిపోయింది, అట్లే ఏమో అరే దేవుడి దయ అని అంటుంటారు, దేవుడి వల్ల బతికాము అలా సడన్గా వస్తుంది. అట్లేం లేదు, నేను ఐ డోంట్ హ్యావ్, అంటే నేను అంత బియాండ్గా ఆలోచన, అంత గ్రేట్ పర్సన్ కాదు నేను, అంత ఒక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఎవడో చేసాడని అంత కాదు, అక్కడ జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైనంత వరకు అర్థం చేసుకుంటాను, అంతే వెళ్ళిపోతాను. అంతేగాని ఇది కాకుండా ఇంకేదో ఉంది దాని అంత నేను ఇంటెలిజెంట్ కాదు. సో ఐ విల్ లీవ్ ఇట్ యాజ్ హ్యూమన్. నాకు ఒక మనిషిని, నాకు తెలిసినంత వరకు వర్షం ఎందుకు పడుతుందో తెలుసు, సూర్యుడు ఎందుకు వెలుగుతాడో తెలుసు, అంతవరకే. దాని బియాండ్ ఆలోచించే వాళ్ళు చాలామంది స్పిరిచువల్ గురూస్ ఉన్నారు, వాళ్ళకి వదిలేస్తాను నేను. నాకు వచ్చినంత వరకు అయితే ఇంతే తెలుసు, ఇంతలోనే ఉంటాను నేను. దానికి ఆన్సర్ రేపు పొద్దున ఎవరన్నా, మొన్న మా అన్నయ్య నేను అదే ఆడుకుంటాం, మా అన్నయ్య కిరణ్ నేను అదే అనుకున్నాం, రేపు పొద్దున ఎవరైనా ఆ రోజు ఏదో కనుక్కుంటున్నారు కదా, ఈ సైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో కనుక్కుంటున్నారు, అంటే మళ్ళీ సైన్స్ గొప్పదా ఇది ఏం లేదు, సైన్సే ఏదో పరిశోధన వెళ్తూ చెక్కుతూ భూమి అంతా తోతూ వెళ్తుంటే చివరికి దేవుడు ఇదే దేవుడికి ఇది ఏంటది దానికి టెస్ట్ చేసి ఇది దొరికింది ఇదే దేవుడు అని అనుకో, ఆ రోజు మేము అందరం భక్తులు అయిపోతాం, ఎదర్ బీట్ క్రిస్టియానిటీ బీట్ ఇస్లాం ఆర్ బీట్ దిస్ థింగ్, అంటే ఇదేనా అని చెప్పి నేను దేవుడిని నమ్ముతాను. ఆ రోజు వరకు నాకైతే తెలియదు కదా, నేను ఎందుకు నమ్మాలి, నాకెవరు డబ్బులు ఇవ్వట్లేదు దానికి, డబ్బులు వస్తాయి, యాక్చువల్గా దేవుడిని నమ్మితే డబ్బులు వస్తాయేమో, వర్క్ వస్తుందేమో, అదే అలా అనుకొని చేస్తే చేయాలి తప్ప, అదర్వైజ్ దెర్ ఇస్ నో నెసరీ. ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్ దెన్ యూ డోంట్ లైక్ ఓకే
అంటే మీరు అన్నట్టు వర్క్ వస్తుందేమో దేవుడి మూలాన అంటే అంటారు కదా. బేసికలీ వాట్ వీ బిలీవ్ ఇస్ వీ షుడ్ నాట్ పుట్ ఎనీవన్ ఇన్ సచ్ స్ట్రెస్. ఎప్పుడైతే వీడు పవర్లో ఉన్నాడు, వీడు పవర్లో ఉండడం మూలం నాకు వర్క్ రాదేమో కాబట్టి నేను లొంగిపోతాను. దట్స్ వాట్ హ్యాపెన్స్. దట్ ఈస్ వర్క్ అబ్యూజ్. ఏదైతే అమ్మాయిలని అబ్యూజ్ చేస్తాం అనేది అంటామో అది ఇదే స్పేస్లోకి వెళ్తుంది కదా. యూ డోంట్ ఒక వర్క్ ఉంది, మీకు వర్క్ ఇస్తాను, అబ్యూజ్. నువ్వు చేస్తావా చేయవా, నీకు చేయకపోతే నేనేం చేస్తానో నేను చెప్పను, కానీ ఏదో అవుద్ది. సో రిలీజన్ డస్ దట్ టు పీపుల్. అంటే ఇన్ టుడేస్ వరల్డ్, ఒకప్పుడు వర్షం పడితే వర్షం కోరుకుంటాను నేను, వర్షం వస్తే బాగుండు దేవుడా అని అంటే దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ యూ నో హౌ ద రెయిన్ కమ్స్. దుబాయ్లో చిటికేస్తే వర్షం వస్తుంది, లిటరల్లీ దుబాయ్ షేక్ ప్రెసెస్ అ బటన్ అండ్ రెయిన్ కమ్స్ బికాస్ క్లౌడ్ సీడింగ్ చేస్తున్నాడు వాడు. అవునా? యా, దుబాయ్లో యూ కెన్ గెట్ రెయిన్ ఎనీ టైమ్. నో, ఈవెన్ నౌ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ దట్ షేక్ వాంట్స్, యూ వాంట్ గెట్ రెయిన్. క్లౌడ్ సీడింగ్ చేసి పెడతారు. ఇక్కడైనా అంతే కదా, వర్షాలు బాగా రాకపోతే ఏం చేస్తారు, క్లౌడ్ సీడింగ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. ఆ టెక్నాలజీ ఎవడు అనుకున్నాడు అసలు? వర్షం ఎలా పడుతుందో తెలుసుకున్నందు మూలాన వీళ్ళు అక్కడ వరకు వెళ్ళగలిగారు. సో టుడేస్ వరల్డ్ డస్ నాట్ నీడ్ ఇట్. టుడేస్ వరల్డ్ మరి వాట్ ఈస్ ద పర్పస్ దెన్? ఆ పర్పస్కి వెళ్ళామంటే అప్పుడు వదిలేచ్చు కదా, ఎవడి ప్రాణానికి వాడి మానానికి వాడిని వదిలేచ్చు కదా. నీకేంటి ప్రాబ్లం? వాడు ఫాలో అవుతే ఏంటి, ఫాలో అవ్వకపోతే ఏంటి? నీ రిలీజన్, ఇంకో రిలీజన్, ఏదో రిలీజన్. సో రిలీజన్ని let it, keep it inside your houses. It's like, keep it. Why do you want to just make it so loud and spread it? అది చేసుకుంటే దేవుడు, నా దేవుడు గ్రేటా, నా దేవుడు చేస్తున్నాడు, చేయట్లేదు, ఈ సంభాషణ, ఆ సంభాషణ నాకు లేదు. ఎందుకంటే అలా పుట్టి పెరగలేదు నేను. నాకు ఎప్పుడు ఇది చేస్తే దేవుడు నీకు ఇది ఇస్తాడు నాకు ఎప్పుడు ఎవరు నేర్పించలేదు, చేయలేదు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. సో బట్ స్టిల్ వర్క్ వెంట్ ఆన్. ఇది నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఐ టెల్. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్పలేదా నువ్వు ఇప్పుడు నార్మల్గా బ్రో అడగవచ్చు నాకు తెలియదు, మీ రిలీజన్? నో, ఐ డోంట్ హ్యావ్ ఎ రిలీజన్. లేదు అంటే రిలీజన్ అనేది ఎప్పుడు మేము ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్న రిలీజన్స్లో ఏదైనా ఉందా అంటే అదేం లేదు. అంటే అవేం ఫాలో ఉన్నాం. మీరేం ఫాలో ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మీకు చెప్పలేదు మా దండం పెట్టుకో? అయ్యో, అసలు ఇంకా ఏదన్నా పొరపాటు ఎవరన్నా దయ్యం గురించో లేకపోతే దేవుడి గురించో ఎక్కువ అవుతుంటే డైరెక్ట్ చెప్పరా వాళ్ళకి. అంటే బేసిక్ హ్యూమన్ మనిషిని నేను, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూ, ప్రాబ్లమ్ యూ హ్యావింగ్ అని అడగమంటారు మా అమ్మ. దయ్యము నమ్మరు, దేవుడు నమ్మరు, రెండు నమ్మరు. ఓకే, రెండు నమ్మరు అంటే మరి ఇంకేమనలేదు. అలా పుట్టి పెరగలేదు, అట్లా పుట్టి పెరగలేదు. ఇప్పుడు నేను అలా పుట్టి పెరుగుంటే ఐ వుడ్ థింక్ దే ఆర్ గ్రేట్ పీపుల్. ఇఫ్ అలా పుట్టి పెరిగి, అంటే దేవుడిని నమ్ముతూ పెరిగి ఆ తర్వాత నమ్మలు ఉంటారు వాళ్ళు, దే ఆర్ రియలీ గ్రేట్. అంటే వాడికి సొంతంగా వచ్చింది ఆ తెలివి. వాడు సొంతంగా ఒక అబద్ధాన్ని జయించాడు వాడు. అంటే వాడు దాన్ని ఈజ్ లైక్ నేను ఇది అబద్ధం చెప్తాను అని వాడికి సొంతంగా అనుకున్నాడు. నేను పుట్టి పెరగడం అలా పెరిగాను. అంటే నాకు ఆల్రెడీ ఇంట్లో అలవాటు లేదు. సో దిర్ ఇస్ నథింగ్ గ్రేట్ ఇన్ ఇట్. ఐఎమ్ ఓకే, ఫస్ట్ నుంచి చెప్పేశారు అది. అంటే రోజు అబద్ధం రా అంటే రోజు మనం నార్మల్గా అంటే వీళ్ళు నమ్మడం అవన్నీ ఆపేసి. మా అమ్మ వాళ్ళు గ్రేట్. అంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ మా అమ్మ వాళ్ళు గ్రేట్. మా తాతయ్య, మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు గ్రేట్. దే హావ్ బీన్ బోర్న్ ఇన్ అ సర్టెన్ వెరీ వెరీ హ్యూజ్లీ సెక్టేరియన్ దీంట్లో ఉన్నారు. దాంట్లో ఆయనకి అంతూ అనిపించి మనం ఎందుకు ఈ గ్లాసు వాడిని తాగొద్దు అంటున్నాం, వాడిని మట్టిలో పెట్టి ఆడి గ్లాస్ మట్టిలో పెట్టమని ఎందుకు అంటున్నావు అని మా తాతయ్య అన్నాడు. వాడు గ్రేట్. హీ వాజ్ ద వన్ హూ, అంటే హీ హిమ్సెల్ఫ్ గాట్ దట్ థాట్ దట్ వై ఆర్ వి డూయింగ్ ఇట్. వాడికి నాకు మధ్యలో డిఫరెన్స్ ఏంటి అసలు? వై ఆర్ దే ఆస్కింగ్ హిమ్ వాటర్ నా గ్లాస్లో తాగొద్దని? అక్కడ ఆయన విత్తనం వేసింది ఆయన గ్రేట్. కాదు మరి ఇప్పుడు బయో రెజ్యూమ్స్లో లేకపోతే మనం దేనికైనా స్కూల్లో చదువుకునేటప్పుడు అప్పటి నుంచి కూడా మరి అవి ఉన్నాయి కదా బ్రో, అది రాయమని రిలీజన్ ఆ టైం పీరియడ్ అంతే. మీకు స్వీడన్లో వెళ్ళండి ఉండదు కదా. మీరు
బాగా డెవలప్ అయిన నేషన్స్కి వెళ్తే ఉండదు అక్కడ. వాళ్ళు అడగరు అసలు, వాళ్ళు చాలా చెప్పకండి అంటారు, ఇది చేయండి అంటారు. ఇప్పుడు చైనాలో లేదనుకోండి, చైనాలో రిలీజియన్ అసలు వాళ్ళు పొలిటికల్లీ దే డోంట్ ఫాలో. మరి వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటే అక్కడికి వెళ్ళారనుకోండి మీరు క్రిమినల్ అవుతారు. ఇక్కడ అనుకోండి, ఇక్కడ మనం క్వశ్చన్ చేయం, ఎందుకంటే మనకు అలా అలవాటు చేస్తారు. అదే అంటే నేను పుట్టి పెరిగాం అలా, మనం పుట్టి పెరగడం మూలన మనకి ఓహో ఇది నమ్మితే అవుతుందేమో అని అనుకుంటాం. అలా నమ్మకున్నా కూడా వాళ్ళకి జరుగుతుంది అనేది మనం గ్రహించం. బ్రో మీకు ఏ రోల్ సాటిస్ఫాక్షన్ అనిపించే క్యారెక్టర్ రోల్స్ ఏంటి బ్రో మూవీస్లో? సాటిస్ఫాక్షన్ సంథింగ్స్ దట్ ఐ డన్ ఆల్రెడీ అంటే ఆవకాయ బిర్యానీ, సొసైటీలో ఉన్న ఒక అన్టచ్డ్ క్యారెక్టర్. అది అన్టచ్ క్యారెక్టర్ ఎందుకంటానంటే ఆటో క్యారెక్టర్లు ఎవరు చేయలేదా అంటే అట్లా కాదు. ఒక ఆటో డ్రైవర్, వాడు చదువు రాకుండా అలా ఉన్నాడు, చదువుకొని పైకి రావాలని వాడు అనుకుంటాడు. వాడు ప్రేమ దీనికంటే నేను పైకి రావాలి, నేను ఒక మంచి సిటిజన్ అవ్వాలి ఈ నేషన్లో, అండ్ ఈజ్ అ ముస్లిం. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టలేదు ఎవరు, ఎప్పుడైనా ఆలోచించారు అట్లా? లేదు, ఆలోచించలేదు. అదే క్వశ్చన్ అక్కడి నుంచి వస్తుంది. వై వీఆర్ నాట్ హ్యావింగ్ అ ముస్లిం నేమ్ యాజ్ అ హీరో? అవును, ఎందుకు మలయాళం ఇండస్ట్రీలో పెడతారు, ఎందుకు తమిళ ఇండస్ట్రీలో పెడతారు? అవును, లేదా? అవును, లేదు బ్రో, ఎవరు పెట్టుకోరు. ఏ రామో గీమో ఎందుకు చెప్తున్నా కదా, అవగాహన శక్తి ఇంతే ఉంది కదా. అవగాహన శక్తి ఇంతలోనే సినిమా తీసి ఇలా అంటే సౌండ్ వస్తుంది కదా, చాలా నాకు అనుకుంటున్నాడు. దీంట్లో పెట్టాం సౌండ్ వస్తుంది కదా, కాదు దీన్ని తీసి వేరే దాంట్లో వేసాను సౌండ్ చేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది కదా బ్రో, కొట్టు ఇదే కొట్టు అంటే కొట్టదే కొడుతున్నాడు, ఇంకా అదే ఆరోతే కొడుతుంటుంది ఇంకా. అంటే ఇది బాగా చేస్తే చూడరేమో ఆ భయం. సో క్వశ్చనింగ్ అనేది రాదు. సో ఎక్కడో నైస్ థింగ్ దట్ వన్ సబ్జెక్ట్ కేమ్ లైక్ దట్, వేర్ వన్ పర్సన్ అంటే ఇప్పుడు లేదన్నది కూడా ఒకటి వచ్చింది కదా. సో ఆటో అక్బర్ అనే అతను ఈజ్ అ ప్యూర్ హీరో, ఈజ్ నాట్ అంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్ కాదాడు. మీరు సైడ్ క్యారెక్టర్లకి యాజ్ అ కమల్ ఐఎమ్ టెల్లింగ్, ఇదే నేను ఒక నా పేరు వేరే ఉంటే నేను ఇలా చెప్తే ఓహో వీడు దాని గురించి చెప్తున్నాం అనుకుంటారు. సో సైడ్ క్యారెక్టరు విలన్ పేర్లు పెట్టడం కాదు, ఈజ్ అ హీరో. ఇప్పటికైనా స్టార్ట్ చేయండి, హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, హ్యావ్ ఇది తమిళ ఇండస్ట్రీలో పెడుతున్నారు, మలయాళం ఇండస్ట్రీ పెడుతున్నారు, డిఫరెంట్ ఇండస్ట్రీలో పెడుతున్నారు. తెలుగులో ఎందుకు అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అ సర్టెన్ సెక్షన్ ఆఫ్ రైటర్స్, సర్టెన్ సెక్షన్ ఆఫ్ థాట్ ప్రాసెస్, ఆ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఇది. వాడు గొప్పగా అనిపించాలంటే వాడు ముస్లిం పేరు పెట్టి వాడు పాకిస్తాన్ తిట్టాలంతే. ఇట్లా ఒక ధోరణిలో వెళ్తున్న ఒక వెరీ చైల్డిష్, అంటే మీరు సినిమా ట్రైలర్ లేకపోతే ఇంకేదో ఇలా ఎక్కడో మారాలి మనం, అదంతా మారకుండా సడన్గా ఏమైపోదు. అది ఎక్కడవుతుంది అంటే నాకు తెలిసి ఇట్ హ్యాపెన్స్ త్రూ ఏఐ. ద మూమెంట్ ఏఐ కమ్స్ మీకు షాకింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఫోటోలు ఎడిట్ చేసుకుంటున్నాం అంటే అందంగా కనిపించడానికి, ఒకప్పుడు ఎక్కడో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఎంచుకోవాల్సి వచ్చేది. వాడు ఏదో గొప్ప మనిషి, వాడు కూర్చొని ఏదో దుమ్ము రావద్దని చెప్పి డస్ట్ పెట్టుకున్నాడు. ఒకడు కూర్చొని వంట వండుకుంటూ ఒక ఆమె, టుడే టెల్ మీ అ స్టోరీ ఆఫ్ ఎ కుక్ who is struggling at home to make food, వాళ్ళ హస్బెండ్ అని పట్టించుకోవట్లేదు. అదే టెల్ మీ అ స్టోరీ వేర్ ఫైనలీ షీ బికమ్స్ ఒక పైలట్ ఒక ఇది అని చెప్పండి అంటే విత్ ఇన్ వంట వెనిషేలో సినిమా వస్తుంది, అది ఆన్లైన్ పోస్ట్ చేస్తుంది ఆమె. పీపుల్ మైట్ వాచ్ ఇట్ అండ్ సే అబ్బాయి ఏం అద్భుతమైన సినిమా తీసారా అనొచ్చు. సో ఏఐ విల్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్, అంటే ఇట్ విల్ కమ్ టు దట్ స్టేజ్. మీరు ఇందాక చెప్పిన తర్వాత నుంచి ఆలోచిస్తున్నాను, మీరు అక్కడే స్టక్ ఉండొచ్చు ఏదైనా సినిమా. నాకు కూడా అంటే నేను బట్ ఇట్స్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ క్లియర్గా మనకు కనబడే ఒక సినిమా విజువల్. నేను చాలా మంది అడిగాను, నోబడీ కేమ్. ఉండొచ్చు ఏదైనా సినిమా, మేబీ కింద కమెంట్స్లో పెట్టచ్చు ఎవరన్నా. నేను వెయిటింగ్ యాక్చువల్లీ. బ్రో మీకేమీ ఇంట్రెస్ట్ లేదా ఒక డైరెక్ట్ చేయాలి మూవీ, ఒక కథ ఇలా నేను చెయ్యాలి అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, ఐ థింక్ వర్క్ టైమ్, ఒక డైరెక్షన్ చేయాలంటే కానీ కావాల్సిన ఏదైతే మీరు అన్నట్టు యూనో వెన్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ అ సర్టెన్ ఇది, మీకు ఆల్రెడీ బ్యాగేజ్ ఉంది, మీరు చాలా ఆల్రెడీ చేస్తున్నారు. ఇవన్నిటిని మళ్ళీ నేను పక్కన పెట్టి నేను డైరెక్షన్ చేయడం అనేది అసలు అంటే అది
ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఐ సీన్ గ్రేట్ డైరెక్టర్స్, వాళ్ళు చేసే పని తపన, వాళ్ళకు ఉన్న అవగాహన నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ మీద. సో అవన్నీ చూస్తే అంటే నాకు అంత స్కోప్ అండ్ టైం లేదు. ఇంట్రెస్ట్ అయితే ఉంది, సినిమాలు తీయాలని ఎప్పుడూ లేదు అసలు. ఏమో ఏ వస్తే అందరు రాసేసుకొని సినిమాలు తీసేయడమే. మీ కెరియర్లో సక్సెస్ అనేది చూసారు, ఫెయిల్యూర్ చూసారా? చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సినిమాలు ఆడకపోవడము, జనాలు థియేటర్కి రాకపోవడము అనేది పార్ట్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. ఇంకా మా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్కి అయితే గ్యారంటీగా యాజ్ అ హీరో పీపుల్ హ్యావ్ కమ్, చాలా ఇది చేశారు. లాట్ ఆఫ్ ఫెయిలియర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ థియేటర్కి ఏంటి పొద్దున్నే మార్నింగ్ వచ్చారు మాట్నీ కల్లా మొత్తం ఎవరు లేరేంటి, చాలా ఉంటాయి. ఫెయిలియర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇది. ఆ టైంలో మరి మీరు చేసింది ఏంటో, ఏం చేసేవాళ్ళు? లైక్ నార్మల్ మళ్ళీ రికవర్ అవ్వడానికి బయటకు రావడం? రికవరింగ్ కాదు, బేసికలీ ఏంటంటే నేను అంత సీరియస్ నేను ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి. నేను అంత సీరియస్ అంటే పర్సనలీ ఆల్రెడీ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ జడ్జ్డ్ ఇట్ ఆల్రెడీ. సినిమా ఆడదని ముందే అర్థమైపోద్ది. సో అర్థమైనప్పుడు ఎందుకు బ్రో చేయడం వల్ల? అంటే కానీ కమిట్మెంట్ కదా, వర్క్ కదా. సి యూఆర్ ప్రొఫెషనల్ యాజ్ అన్ యాక్టర్, యూ హ్యావ్ టు కమిట్. మీ కమిట్మెంట్ ఉంది, నెంబర్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్స్ ప్రకారం పొద్దున్నే వెళ్తాం, మేకప్ వేసుకుంటాం, యాక్టింగ్ చేస్తాం. యాక్టింగ్లో నిజాయితీగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవుతే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి. గొప్ప డైరెక్టర్ లైక్ సందీప్ రెడ్డి వంగాలంటూ అలాంటి ధైర్యాన్ని కూడా ఇస్తారు. కాదు బ్రో, ఇప్పుడు ఒక సినిమా మనకి కథ చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది, అరే ఇది వెళ్తుంది జనాల్లోకి. లైక్ అర్జున్ రెడ్డి డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని నేను ఏడ్చి అసలు సంథింగ్ ఎల్స్ బియాండ్. కానీ అలా అర్థమవుతున్నా చెయ్యొచ్చు, ముందే చేసుకోవచ్చు, విరూపాక్ష అంతే, ముందే అర్థమైపోతుంటాయి మనకి. అప్పుడు అవి ఒప్పుకోవచ్చు, అవి చెయ్యొచ్చు. కానీ ఇది ఒక కథ విన్నాక యాక్టర్ ఈజ్ కమిటెడ్, ఈజ్ అ టూల్, ఈజ్ అ వాడు బొమ్మ, వాడిని మనం యాక్సెప్ట్ చేసాము, దాంతో ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు అగ్రీ చేశారు. బట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది ఫాల్స్ అయింది, అంటే అబద్ధమైంది. ఈ అబద్ధాన్ని చెప్పే పని మనది కాదు. ఇప్పుడు కథ మార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవగాహన లేదని అర్థమైపోయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మేము ఒకటి అనుకున్నాము, చెప్పాము తక్కువలో చేయాలి, బట్ వాళ్ళ వర్జన్ ఆఫ్ అవగాహన లెట్సే మీరు ఎంట్రీ చాలా అద్భుతంగా ఉండబోతుందండి అంటారు. ఎంట్రీ అద్భుతంగా ఉంటుందంటే ఎంట్రీ నార్మలే కదా, ఎంట్రీ వస్తాం వెళ్తాం, దానికి అద్భుతంగా అంటే వాళ్ళందరూ అసలు మేము ఏం ప్లాన్ చేస్తుంది తెలుసా అంటే ఏదో లెట్సే దేసే మీరు అలా కూడా కాదు. ఐ థింక్ ఇఫ్ దేసే మీకు అసలు మీ ఎంట్రీ అంతా అసలు లెట్సే హమ్మర్ జీపుల్లో వస్తారండి అన్నారు. హమ్మర్ జీప్లో వస్తుంటే నేను ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అసలు? అప్పుడు మనకు అనిపిస్తుంది అరే వీళ్ళ అవగాహన అసలు హమ్మర్లో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. వీళ్ళు హమ్మర్ అండ్ జీప్ కొనాలంటే నువ్వు ఎంత క్రోర్స్ ఉండాలి, నీకు ఎంత నువ్వు బిజినెస్ నడుపు ఉండాలి, నీ బేసిక్ లైఫ్ నీకు ఎలా ఉంటుంది, అలాంటప్పుడు నువ్వు అసలు ఇలాంటి షర్ట్లు డ్రెస్లు వేసుకుంటావా అన్నది మిస్ అవుతున్నారు. మనకే అర్థమైపోతుంది కదా. ఎందుకు పబ్ సాంగ్స్ చూసుకోండి సార్, వీళ్ళు ఎప్పుడు పబ్బులకి వెళ్ళరా? పబ్బుల్లో సాంగ్లు ఏంటి, పబ్బులో ఆ సాంగ్ అసలు పబ్బులో అలా డాన్స్ వేస్తారా అని ఎవరిని అడిగినా చెప్తారు. బట్ పబ్బు సాంగ్లు ఉంటున్నాయి. సో యూ గో దేర్ యూ సీ షిట్ దే ఆర్ డూయింగ్ దిస్ కానీ ఓకే యూ కమిటెడ్, యూ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. చెప్పాలనుకోరు, చెప్తా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ డూ ఇట్. యాక్టర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, సౌండ్ డిజైనర్, ఎవ్రీ వన్ టెల్స్ సార్ ఇది బాగాలేదు సార్, ఇది కొంచెం ఇది చేద్దామా అని తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. వాళ్ళకున్న అవగాహనలో వాళ్ళు అంతే, వాళ్ళు కూడా తీసుకోవద్దని ఉండదు, వాళ్ళ అవగాహన అంతే ఉంటుంది, వాళ్ళు అంతే తీసుకోగలుగుతారు. దాని బియాండ్ వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోద్ది, ఏంటి ఇదంతా ఏదో ఆడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈలాన్ మస్క్ది లాంచ్ ఫర్ కాలిఫోర్నియాలో టెస్లా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లాంచ్ చేస్తే గవర్నర్ పిలిచారు. దాని లాంచ్ ఎలా అయిందంటే ఐకియా చైర్స్ వేసారు లైన్గా, వైట్ చైర్స్. ఆడ గవర్నరు వాళ్ళు నుంచున్నారు, ఇక్కడ ఈ చైర్స్ 2-3 ఉన్నాయి. నుంచొని వీళ్ళు వచ్చిన ఆడియన్స్ కూడా నుంచొని వాడు చెప్తున్నాడు, వాళ్ళు నుంచున్నాడు, వెనకాల ఏం బ్యానర్ లేదు, ఏం లేదు. మన దగ్గర ఎలా అవుతుంది, ఒక చిన్నది ఏదన్నా రోడ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, వెనకాల ఏం పెడతారు, పెద్ద బ్యానర్ పెడతారు. అవగాహన లేకపోవడం,
ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఆ మినిస్టర్ కూడా తెలుసు, వాడు బయట దేశానికి వెళ్ళి ఉంటాడు, కానీ వాడికి స్టక్ అయిపోయాడు, వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఓ ఇది చేస్తే ఇప్పుడు ఏం చేయలేదు అనుకుంటారేమో బ్రో, చేసేద్దాం బ్రో అంటాడు. వాట్ ఇస్ ఇట్ అంటే మనం ఏం చేస్తున్నాం అయితే అని. సో దిస్ హ్యాపెన్స్. ఇది పోవడానికి అగైన్ లైక్ ఐ సెడ్, యూ నీడ్ ఏఐ, యూ నీడ్ అంటే మన ఇంటెలిజెన్స్ సరిపోదు. సో యూ నీడ్ ఏఐ. ఏఐ ఎందుకు? అక్కడ ఉన్నోడు ఒకడు ట్విట్టర్లో పెడుతుంటాడు వాళ్ళ మెసేజ్, ఏంటి సినిమా బాగాలేదు, ఏంట్రా ఇలా చేశారు రివ్యూ. ఒకప్పుడు సిస్టమేటిక్ రివ్యూ ఉండేది, ఏంటి 4-5 న్యూస్ పేపర్లు, వాడికి రోజు పొద్దున సాయంత్రం ఫోన్ చేసి నువ్వు ఏంటి. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కటి రివ్యూరే కదా. సో మండిపోతుంది సినిమాలకి, ఏంటి ప్రతి ఒక్కటి రాస్తున్నాడని. రాస్తే ఏంటి, రాస్తాడు. దట్ ఈస్ టెక్నాలజీ, దట్ ఈస్ డెమోక్రసీ, దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే మన కాన్స్టిట్యూషన్ రాశారో దాని మీనింగ్ తెలియక ఎందుకు రాస్తాడు, ఎందుకు చెప్తున్నాడు, చెప్పకూడదు. అది వచ్చేసింది అందరికి. ఇట్ విల్ గో ఆఫ్, ఇట్ విల్ టేక్ టైం. అంటే కొంతమంది అంటే రివ్యూలు రాసే వాళ్ళు కూడా కొంతమంది సినిమాలు చూడకుండా రివ్యూలు రాసే వాళ్ళని అంటున్నారేమో. దట్స్ ఇర్రెలవెంట్. వాడు సార్ సినిమా చూసి రాసాడు, చూడకుండా రాసాడా అంటే, సినిమా చూడకుండా రాసినోడు వాడు పోతాడు, వాడి ఇంట్లో కూర్చొని వాడు ఏమైనా చేస్తాడు. దట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కునాల్ కామ్రా ఏదో చెప్పాడు అక్కడ, ఏదో చెప్పాడు అది బాంబేలో. ఒక స్టేట్ అంటుంది చెప్తే ఏంటి ప్రాబ్లం ఏంటి అంటుంది, ఒక స్టేట్ అంటుంది అదేం చెప్పాడు. ఎందుకు ఆ స్టేట్లో నువ్వు రూలర్ కాబట్టి. సో అప్పుడు ఏమవుద్ది, పవర్ ప్లే అవుతుంది. అంటే నీకు బెనిఫిట్ అవుద్ది కాబట్టి నువ్వు నన్ను చెప్పొద్దు అంటున్నావు. రేపొద్దున చూడకుండా చెప్పావు అని అంటున్నావు, చూసిన కూడా అదే అంటే నువ్వు రేపొద్దున అయితే ఏంటి అనడానికి లేదు. అందుకే కదా వై డూ ప్లాట్ఫామ్స్ లైక్ ట్విట్టర్ ఎనీథింగ్, దే సే దట్ ఫేర్ ప్లే, లెట్ దెమ్ టెల్. నిన్ను బాగా లేదని ఎంత రాసినా కూడా వెళ్ళి చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నాకు ఇప్పుడు మనకు కూడా నార్మల్గా ఒక పర్సన్ వచ్చి అదే అంత లేదు అనిపించలేదు అంటారు, కానీ మనం చూస్తే మనకు నచ్చితే వెళ్ళిపోతే తినాలి. బట్ వాట్ పీపుల్ లైక్ ఈవెన్ సందీప్ ఇలాంటి వాళ్ళు కూడా ఫీల్ అయింది ఏంటంటే, ఇలా చెప్పినప్పుడు ఫ్యూ మోర్ క్రోర్స్ ఆర్ లాస్ట్. చూడకుండా నువ్వు యూనో ఏదో బూట్ నాకు అన్నాడు ఏదన్నాడు అంటే అది నాకలేదు కదా అని సందీప్ ఫీల్ అయ్యాడు. కరెక్ట్, నువ్వు చూడలేదు సినిమా, నేను వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు ఐ డింట్ ఈవెన్ వాంట్ టు వాచ్ ఇట్ అది. అదేం పైత్యం మరి. సో ఆ పైత్యాన్ని మనం వీ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ఇట్, వీ కెన్ ఆల్వేస్ సే. 1-2 సార్లు మైక్ పట్టుకొని డైరెక్టర్లు చెప్పేసి చూడకుండా ఏం చెప్తున్నారా అని, ఆ ధైర్యం అట్లీస్ట్ పీపుల్ లైక్ సందీప్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పడం వలన డైరెక్టర్స్ కూడా ధైర్యం వచ్చింది. చూడకుండా ఎందుకు చెప్తున్నాను, చూసి చెప్పు, చూడకుండా ఎందుకు చెప్తున్నావు, అది కూడా చెప్పే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి బ్రో? మంచిగా టైటిల్ పెట్టలేదు ఇంకా. ఒకదానికి అమలాపురంలో ఒకటి జరిగింది, చైనా పీస్, సైన్స్ ఫిక్షన్ కొంచెం అంటే మిస్టరీ ఇది ఫిల్మ్. తర్వాత ఫౌజీ ఒకటి ప్రభాస్ అది హనురాగపూడిది. తర్వాత దాంట్లో ఉన్న ఇంకెవరు రిలీజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది రిలీజ్కి. సో యా, మెనీ గుడ్ ఫిల్మ్స్. మంచి మళ్ళీ కంబ్యాక్ అని వస్తే అరుంధతి కామిక్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. అది వస్తే అరుంధతి కూడా అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ స్టార్టింగ్ అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఫైనల్ లాస్ట్లో అడుగుతున్నాను. కమల్ కామరాజు ఏంటి బ్రో అది? కామరాజు సర్నేమ్ కామరాజు మా ఫాదర్ నుంచి వచ్చింది, అదే మా అన్సిస్టర్స్ నుంచి వచ్చింది అంతే. కామరాజు అది సర్నేమా? అదే మీ పేరు ఏంటి, ఎందుకు ఇంత పెద్దది పెట్టుకున్నారు? ఇంకో సర్నేమ్ ఇంకా లేదేమో, అది పెడితే ఇంకా పెద్దది అయిపోద్దేమో అని. లేదు, మా ఫాదర్ నుంచి వచ్చింది. అది తీయడానికి పెద్ద మనకి ఉండదు కదా, ఉంటే ఏంటి పోతే ఏంటి అంటే టైప్లో ఉంటుంది. అది కామరాజు ఉంటుంది, దాని మూలన ఐడెంటిటీ. సో నేను సినిమాలో వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ టైంలో వెరీ రేర్గా తెలుగు ఇండస్ట్రీలో వెరీ రేర్గా ఫుల్ పేరు వాడేవాళ్ళు. ఫుల్ పేరు ఇప్పుడు నౌ ఇట్స్ బికమ్ ట్రెండ్. అప్పుడు శేఖర్ గారు అడిగారు, దాని చిన్న ముద్దుగా దాని పేరు పెడదాం అది దాన్ని అంటే, ముద్దుకి ఇద్దిగేం వద్దు, కమల్ కామరాజు అని మొత్తం ఫుల్ పేరు పెట్టండి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటారేమో అన్నాడు. అంటే అనుకున్నా పర్లేదు, పేరు పెట్టండి అంతే, పేరు నా పేరు అదే తెలుసు, అదే కమల్ అని అనుకోలే, మొత్తం ఉండాలని మీరు అనుకున్నదే. యా అంటే దట్స్ హౌ యువర్ ఐడెంటిటీ ఇస్. వరల్డ్ ఓవర్ పీపుల్ యూజ్ దేర్ ఎంటైర్ నేమ్ కదా. సో
సిల్లి గిల్లి అని ఏం పెట్టకుండా పూర్తి పూర్తి పేరు ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు. ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా మీ చేస్తున్న మూవీస్, మీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నాకు మంచి ఇంటరాక్షన్ జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.